స్థలం ఉంది, ఏమన్నా ముందుకు జరిగితే బయట ఉన్నవాళ్ళు, స్త్రీలు కింద కూర్చోగలిగిన వాళ్ళంతా కూడా వస్తే బాగుంటుందేమో నాకు మంచిది. మీరు మీరు కదలొద్దు, వీళ్ళు కదలండి, మీరు కొద్దిగా కదలండి. బయట కింద కూర్చోగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అమ్మ, మన యవన బిడ్డలు, వంట దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేయాలి. వాక్యం మీరు వినాల్సిందే పనుల తర్వాత. మన కోసం ప్రయాసతో మరి వాక్యం అందించడానికి సేవకులు వచ్చారు. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కరుణ్ సాగర్ గారు, పాస్టర్ గారు వచ్చి మనల్ని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. కూర్చి అంటే ప్రార్థించారు. అందరూ ముత్తలలో వచ్చి కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుంటాము. మహిమ కలిగిన మహాదేవుడా, అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపుడా, సర్వ సృష్టికి ఆది సంబూతుడు అయిన మా ప్రియ పర్వతంపై ఈ పావన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు, ఈ సాయంకాలపు వేళ ఆయన మా ప్రియులు, ఆయన మీ సేవకులు రవికన్న గారిని, కుటుంబమును, సంఘమును ప్రేమించి పరమ తండ్రి వారితో కలిసి సార్వత్రిక సంఘముగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మీయులందరికీ సంఘ క్షేమాభివృద్ధి కొరకైన ఉపదేశ క్రమమును ఆయన మరొకసారి ఆయన అందరి వెంకిడిలో ఉంచాలని వారు తలంపు కలిగి ఇంత శ్రేష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను మీ నామాన్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. గొప్ప దేవ, గత పగటిగా జరిగినటువంటి కూడికంతట్లో తోడైనారు. ఈ సాయంకాలం కూడా ఎప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుటకు కృపణించినందుకు స్తుతిస్తున్నాం. మా స్థుతులపై ఆశీర్వాదాలుగా ఉంటూ ఆత్మరూపిగా మా మధ్య సంచారం చేస్తున్న దేవా మీ వందనాలు. మా శరీర ప్రాణ ఆత్మలను ఎరిగిన దేవుడుగా మీరున్నారు పరమ తండ్రి. మా అందరికీ మరింత విశేషముగా ఆత్మ సంబంధమైన జీవన ప్రమాణాలపై మా జీవితాలు కట్టుకోవడానికి కావలసిన మంచి ఉపదేశం ఈ రాత్రి అందించగలని విశ్వసిస్తూ మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నామునైనా మీరు చెవిని గ్రహించే హృదయాన్ని మాకు అందరికి అందించి మీ దాసుని మీ పక్షముగా అంగీకరించి మీరు దీవించి మాట్లాడి ఘనపరచి మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందండి. యేసు ప్రభు వారి మహిమ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండు మూడు అనౌన్స్మెంట్స్ ఆ సమయానికి మీరంతా కూడా సర్దుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము 5 గంటలకి ప్రార్థన సమయం ఈరోజు జరిగినట్లుగానే జరుగుతుంది. ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, అలానే రేపటి దినము కూడా 5 గంటలకల్లా చేయాలి, అందరూ కూడా రావాలని కూడా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా రేపు 10 గంటలకు యవనస్తుల కూడిక జరుగుతుంది. ఏం జరుగుతుందండి? యవనస్తుల కూడిక జరుగుతుంది. కాబట్టి యవనస్తులందరూ కూడా, ఏ వయసు ఉన్న వాళ్ళంతా యవనస్తులు అంటారు అమ్మా? 13 నుంచి అంట పాస్టర్ గారు చెప్తున్నారు. ఇక మీకు తర్వాత ఎప్పటి వరకు 35 సంవత్సరాల వరకు అంట. మరి మీ వయసు ఎంతో మీకే తెలియాలి. కాబట్టి మీరు అంతా కూడా ఏం చేయాలి? రావాలి. మీతో పాటు ఏం చేయమని చెప్పాను చెప్పండి. ఒకరిని తీసుకొని రావాలి. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సంఘ బిడ్డలందరూ కూడా మీతో పాటు ఒకరిని తీసుకొని రమ్మన్నాను. ఎంతమంది తీసుకొచ్చారు? సరే, మనం ఆదివారం మాట్లాడుతున్నాము, ఇప్పుడు వద్దులేండి. సరే, కాబట్టి దేవుని యొక్క మహాకృపలో మనమంతా ఇలా సమకూర్చబడ్డాము. బయట దయచేసి వాక్యము జరుగుతున్నంత సమయం ఎవరు మాట్లాడొద్దని మీ అందరికీ ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాను. రేపు 10 గంటలకు ఏం జరుగుతుంది?
యవనస్తుల కూడుకు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యవనస్తులు రావాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అలానే ఇంకేమన్నా ఉందా? అన్నీ చెప్పకుండా మీరు ఒకసారి ప్రోగ్రాములు కట్టకండి. సరే, సాయంత్రం యథావిధిగా మళ్ళీ 6 గంటలకి ఈరోజు పంపులు వచ్చాయని అరగంట ఏం చేసాము, మీకు సమయం ఇచ్చాము. కానీ రేపు ఎన్నింటికి మళ్ళీ 6 గంటలకు మాత్రము ఆరంభమవుతుంది. కాబట్టి మీరంతా కూడా జ్ఞాపకం చేసుకొని రేపటి దినముకు అయినాను మీతో పాటు ఇంకొకరిని తీసుకొని రావాలి. వాక్యము వినిపించడానికి ఎవరైతే వాక్యము వినలేదో, అన్యులుగా ఉన్నారో వాళ్ళని మీరు ఏం చేయాలి, ఆహ్వానించి తీసుకొని రావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయాన్ని బ్రదర్ స్వామి గారికి ఇచ్చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా వినాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్నోటితో చెప్పండి, అందరికీ వందనాలు. సంతోషం. ఇక తర్వాత నేను మాట్లాడే పని ఉండదుగా, ఆ కారణం చేత మిమ్మల్ని మాట్లాడుకున్నాను. సంతోషం. దేవుని సేవకులు కిరణ్ గారు, మరి సహోదరి, మరి వారి కుటుంబం ప్రేమతో ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి ఈ 2 దినాల కూడికలకు బాగలుగాను ప్రభు కూడా తనిచ్చిన వెసులుబాటును బట్టి నేను మీతో కలిసి ఈ మంచి సహవాసాన్ని కలిగి ఉండే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కూడికను ప్రేమించి ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని సేవకులందరికీ, మరి విశ్వాసులైన మీకు కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయిన వారెవరు ఉండరు. అలాగే దేవుని మాటలు వినకుండా బాగుపడేవారు కూడా ఎవరు ఉండరు. మరి స్థానిక సంఘం ద్వారా దేవుని మాటలు వినే ఒక అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యంలోంచి మన జీవితాన్ని మనం చూసుకొని పరివర్తన చెందడం అది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. అట్టి కృప దేవుడు ఈ 2 రాత్రులు మనకు అనుగ్రహించాలని ఆశించి నేను ప్రభుకి ప్రార్థిస్తూ ఉన్నాను. మంచిది. ఈ రాత్రిపూట కూడికలకు పేరేంటో చెప్పండి. ఇంటమా సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. సంఘముగా మనం క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమాభివృద్ధి చెందడం అంటే కట్టబడ్డం. సంఘముగా మనం కట్టబడే ఒక మంచి అనుభవంలోనికి చేరుకోవాలి. అందుకొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కూడికల్లో నేను బైబిల్లోంచి ఒక వచనం చదువుతాను. వేరు వచన భాగాలు తీసుకొని దానికి సంబంధించిన సందేశాన్ని మీతో పంచుకుంటాను. ఈ వచనం అందరం కలిసి చదవచ్చు. చదువుదాం. హితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం మొదటి 2 లైన్స్ మాత్రమే చదువుదాం. మొత్తం అంతా చదవనక్కర్లేదు. నాతో కలిసి
చదువుతారా? నా వెనకాల చెప్తారా? చెప్పండి. నా వెనకాల చెప్తారా? ఓకే, మంచిది. ద్వితోపదేశ కాండం 33:29 ఇలా ఉంది. నా వెనకాల చెప్పండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. అని చెప్దాము. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. పాత నిబంధన భాషలో చదివించాను, కొత్త నిబంధన భాషలో కూడా చదివించాను అమ్మా. మంచిది. ఈ రాత్రి మన ధ్యానం కొరకు ఒక భాగాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను, శ్రద్ధగా వినండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అదే అధ్యాయం చివరి వచనం 25వ వచనం చదువుతాను, చూడండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుడు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరి విషయంలో మీకంటూ ఒక సంకల్పం, మీకంటూ ఒక ప్రణాళిక ఉంటుందని మేము ఎరుగుదాం. దేవా, నువ్వు చపల చిత్తుడువు కాదు. మీరు ఏది చేసినా అది ఉద్దేశపూర్వకంగా ఉంటుంది అని నీ లేఖనాలను బట్టి మేము గ్రహిస్తూ ఉన్నాం. నీ సేవకుడు మా సోదరుడు రవికిరణ్ గారిని, మా సోదరుని మీరు రక్షించి వారిని కుటుంబంగా కట్టి ఈ స్థలంలో నీ పరిచర్య చేయడానికి మీరే మార్గాలు సరళం చేసి తన పరిచర్యలో తనకు మీరు అనుగ్రహించిన ఈ కుటుంబాలు, ఈ వ్యక్తులను బట్టి మీకు స్తోత్రం. మరి సంగముగా వారు కూడి సాగుతూ ఉండగా వారు క్షమాభివృద్ధి నొందాలి అని భారంతో, ఆశతో నీ దాసుడు ఏర్పాటు చేసిన ఈ 2 దినాల సంఘ క్షమాభివృద్ధి కూడికలను బట్టి మీకు కృతజ్ఞతలైన ఉదయకాలం సేవకుల కూడిక మా మీద నుంచి దొరికింది. ఈ మొదటి సంఘ క్షమాభివృద్ధి కూడికలో కూడా మీరు మాతో మాట్లాడమని, మేము నేర్చుకోవలసిన సంగతులన్నీ నేర్పించమని, మమ్మలను దర్శించి దీవించమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఇశ్రాయేలు అనే మాట దగ్గర నీ పేరు పెట్టుకుని చదువుకోవచ్చు, నా పేరు పెట్టుకుని కూడా నేను చదువుకోవచ్చు. అందుకే విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన మనకు భాగ్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? భాగ్యాలు ఉన్నాయి. అవి అనుభవించాలి. అలాగనే భాగ్యాలు ఇచ్చిన దేవుడు బాధ్యతను కూడా మోపుతాడు. బాధ్యతలను భరించడం నేర్చుకోవాలి. అప్పుడు జీవితం చాలా సమతుల్యంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు
భాగ్యాలు మాత్రమే కావాలి తప్ప ఏమీ బాధ్యతలు భరించరు. అమ్మా వింటున్నారు? మీకు ఏం కావాలి? భాగ్యాలు కావాలి, కానీ బాధ్యతలు మాత్రం భరించరు. ఇళ్లలో అలాంటి మనుషులు ఉంటారు, సంఘంలో మనుషులు ఉంటారు, సమాజంలో అలాంటి మనుషులు చాలా మంది కొట్టొచ్చినట్టు కనబడతారు. ఉదాహరణకు సంఘం గురించి ఆలోచిద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కూడి కదా. ఈరోజు మీరు చేపలు వేయబడితే చక్కగా కూర్చొని వాక్యం వింటున్నారు, చాలా సంతోషం. ఎవరు వేసిన చేపలని నువ్వు కూర్చున్నావు అని ప్రశ్న కదా. ఎవరేసారు నువ్వు కూర్చోవడానికి కింద చేపలు? పర్వాలేదు కూర్చో, ఎవరేస్తే ఏమైంది? కానీ మరోసారి నీవు ముందొచ్చి దేవుని మందిరంలో చేపలు వేసి మరొకరు కూర్చోవడానికి అవకాశం కల్పిస్తే నీవు మొదటిసారి కూర్చున్నప్పుడు భాగ్యాన్ని అనుభవించావు, ఇప్పుడు చేపలను వేస్తున్నప్పుడు బాధ్యత వహిస్తున్నావు. అర్థమైందని చెప్పే మాట. కుర్చీని మీద కూర్చుని వాక్యం వింటున్నాం, విందాం, తప్పేం కాదు. ఎవరేసిన కుర్చీ అని కూర్చున్నాం దాని మీద పర్వాలేదు, కూర్చొని వినొచ్చు. కానీ మరోమారు కొంచెం ముందు వచ్చి మరొకరు కూర్చోవడానికి మన కుర్చీ వేయగలిగితే భాగ్యాన్ని అనుభవించి బాధ్యతను కూడా భరించిన వ్యక్తులమవుతాం. అలాగని ఇళ్లలో కూడా అంతే. మనం తింటుంటాము, నిద్రపోతుంటాము, ఎవరు సంపాదించింది నోట్లో పెట్టుకుంటున్నాము, ఎవరు కరెంటు బిల్లు కడితే ఫ్యాన్ కింద పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాము. సరే, అనుభవిద్దాము అవన్నీ. కానీ మరోసారి మనకు కూడా ఏదైనా ఇవన్నీ సంపాదన అందించి కష్టపడి పనిచేసి మన బాధ్యతను మనం నిర్వర్తించడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. కొంతమంది భాగ్యాలు మాత్రం అనుభవిస్తారు, ఏమీ బాధ్యతలు భరించరు. ఇలాంటి వారికి నేను పేరు పెట్టాను. వాళ్ళ పేరేంటనంటే భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతలు భరించని ఈ మనుషులు బరితెగించిన మనుషులు. చెప్పండి, ఎవరిల్లు? బరితెగించిన మనుషులు. ఇళ్లలోనే ఉంటారు, సంఘంలో ఉంటారు, సమాజంలో కూడా ఉంటారు. ఈ బరితెగింపు మంద ఎంతసేపు ఎవరో వారి కొరకు చేస్తే అనుభవిద్దామని ఉంటుంది, కానీ వారు మరొకరి కొరకు ఏమీ చెయ్యరు. అందుకే వాళ్ళ పేరేమనుకున్నాము? బరితెగించిన వారు అనుకున్నాం. మరికొంతమంది ఎట్లుంటారంటే మా మీద బాధ్యతలే పడిపోయినాయి, మాకు ఏ భాగ్యం లేదని చెప్పి కృంగిపోతుంటారు. అమ్మా వింటున్నారా? వీళ్ళ మీద ఎంతసేపు బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి ఏ భాగ్యాలు లేవని బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా నేను పేరు పెట్టాను. అదేంటనంటే భాగ్యాలు లేకుండా కేవలం బాధ్యతల కింద నలిగిపోతున్న వారిని బానిసలు అని అంటాం. వీళ్ళు బతుకు బానిస బతుకు. ఎంతసేపు మా మీద బరువులే పడ్డాయి, మా మీద బాధ్యతలే పడ్డాయని పాపం నలిగిపోతూ ఉంటారన్నమాట. ఇది కూడా మంచి జీవితం కాదు. అమ్మ వింటున్నారా? ఏమంటే బతికించి బతకూడదు, బానిస బ్రతుకు బతకూడదు. మనం చాలా సమతుల్యంగా బ్రతకాలి. దేవుడు అనుగ్రహించిన భాగ్యాలు అనుభవించి దేవుడు మోపిన బాధ్యతలు భరించి మనం బ్రతకాలి. దైవజనుడైనటువంటి మోషే ఆయన మరణించక మనకు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇట్లనే పోగు చేసి ఆయన అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. సరే, అది మీ మనసులో పెట్టుకోండి. మన పాత నిబంధన ఇశ్రాయేలు కాదు గనక, నూతన నిబంధన క్రైస్తవులం కాబట్టి మన భాగ్యాలేంటో మన బాధ్యతలేంటో నేను నేర్పించడానికి చెప్పడానికి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివాను, చివరి వచనం కూడా చదివాను. ఈ అధ్యాయంలోంచి మన భాగ్యాలు మన బాధ్యతలు చెప్తాను. అమ్మా వింటున్నారా? ప్రభు చిత్తమైతే రేపు ద్వితోపదేశకాండం 33వ అధ్యాయంలోంచి మన భాగ్యాలు చెప్తాను, మన బాధ్యతలు చెప్తాను. అప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కావలసినంత సమాచారం సందేశాత్మకంగా మనం సంపాదించుకున్న దేవుని పిల్లలమవుతాం. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? అమ్మ అర్థమవుతున్నాయా? సరే, మంచిది. సరే, పేతురు రాసిన పత్రికలోకి రండి. యేసుక్రీస్తునందు మన భాగ్యం ఏమిటో, యేసుక్రీస్తునందు మన బాధ్యతలు ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే, అపోస్తలుడైన పేతురు మొదటి శతాబ్దపు సంఘానికి ఈ పత్రికను రాశాడు.
ఈ పత్రికను రాసే సమయానికి వారు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. అమ్మ వింటున్నారా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆయన రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో శ్రమల ప్రస్తావన ఉంది. మొదటి అధ్యాయంలో ఏమిటి శ్రమల గురించి రాస్తాడు, 2వ అధ్యాయంలో అదే రాస్తాడు, 3వ అధ్యాయంలో అదే రాస్తాడు, 4, 5లో కూడా అదే కనబడుతుంది. శ్రమల ప్రస్తావన లేకుండా పేతురు రాసిన మొదటి పత్రిక లేదు. వినండి, ఒక విషయం చెప్తాను. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అంతా మనకు సుఖమే, అంతా మనకు స్వస్థతే, అంతా మనకు సంపదలే, అంతా మనకు సౌఖ్యమే అని యేసు ప్రభు ఇప్పుడు చెప్పలా. యేసు ప్రభు చెప్పలేదు. ఆయన్ని వెంబడించిన అపొస్తలులు కూడా ఆ మాట చెప్పలా. అమ్మ ఆలకిస్తున్నారా? యేసు ప్రభు చెప్పాడు, మీరు నన్ను నమ్మి వెంబడిస్తే లోకములో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. పౌలు భక్తులు కూడా సేవ చేస్తూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు హింస పొందుతాడు అని చెప్పాడు. అలాగే పేతురు భక్తులు కూడా మీరు దేవునిలో సాగుతున్నప్పుడు మీకు శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపోకండి. శ్రమలు దేవుని పిల్లల జీవితంలో సర్వసాధారణం అన్నాడు. అయితే మంచి మాట, శ్రమలు అంటే కొంచెం కాలమే ఉంటాయంట. ఒకసారి చదవండి, మాట ఎంత బాగుంటుందో. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంది, తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా ఎంతకాలం ఉంటాయంటే శ్రమలు? అమ్మ చెప్పండి. కొంచెం కాలం ఉంటాయంట శ్రమలు. ఆ శ్రమలు తీరిన తర్వాత శ్రమను అనుమతించిన దేవుడే పూర్ణులుగా చేస్తానంటున్నాడు, ఆయన స్థిరపరుస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. ఈ రోజున స్థిరపరచబడాలని, బలపరచబడాలని మనకి చాలా ఆకలి ఉంది. ఈ మధ్య వచ్చిన పాటలో కూడా అదే పాడుతున్నారు కదా, స్థిరపరచువాడవు. ఓ మంచిది, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. దేవుని చేత స్థిరపరచబడాలని, దేవుని వల్ల బలపరచబడాలని మనకు ఆశ ఉంది, మంచిదే. కానీ తెలుగులో మైతా రోగం ఉంటుంది. ఎవరిది చెప్పండి? మంది అందరే తెలుగులు కాదా మీరు? చెప్పండి. తెలుగులకున్న మైతా రోగం నాతో కలుపుకొని, మన తెలుగులకున్న మైతా రోగం ఏంటంటే మనకు ఆశలు బారెడు ఉంటాయి. ఆశలంతమ్మ బారెడు. ఆచరణ ఎంత ఉంటుందట? బెత్తుడు. ఆశల బారెడు, ఆచరణ బెత్తుడు. ఏం పొందుతాం చెప్పండి మనం? ఆశలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఆచరణ కూడా అంతే ఉండాలి. మరి అర్థమవుతుందని చెప్పే మాట, నేను దేవుని చేత సంపూర్ణుడుగా చేయబడాలి, నేను దేవుని చేత స్థిరపరచబడాలి, నేను దేవుని చేత బలపరచబడాలి అన్న ఆశ మనకుంటే, ఆశ చాలా బారుడిగా ఉంది కనుక ఆచరణ కూడా అదే తీవ్రంగా ఉండాలి. మరి ఆశ అంత పెద్దదైనప్పుడు ఆచరణ ఏంటి అని అంటే, కొంచెం కాలం శ్రమలు అనుభవించు. అమ్మ అర్థమవుతుందా? ఎంతకాలం ఉంటాయి శ్రమలు? కొంచెం కాలం. శ్రమలు తీరిన తర్వాత ఏం జరుగుతుంది? సంపూర్ణులుగా చేయబడతాము, స్థిరపరచబడతాము, బలపరచబడతాము. అందుకనే పేతురు అంటాడు, శ్రమలు వచ్చినందుకు మీరేదో వింత జరిగినట్టుగా మీరు ఆశ్చర్యపోకండి, తట్టుకోండి కొంచెం, తట్టుకోండి కొంచెం. అమ్మ వినండి, పురుటి నొప్పులు రాకుండా పిల్లాడిని ఆ స్త్రీ ప్రసవించగలుగుతుందా? నీ నొప్పులు పడనండి, నా పిల్లాడు పుట్టాలండి అనుకుంటే, నీకు సాధారణ నొప్పులు వద్దు అనుకుంటే కత్తి నొప్పులు వస్తాయి. అదే సిజరింగ్ చేస్తారుగా, ఆడు పొట్టని ఇట్లా కోసి లోపల ఉన్న బిడ్డను తీస్తారు. అమ్మ అప్పుడేముందో, డెలివరీకి ముందు పురుటి నొప్పులు మామూలుగా వస్తే నొప్పులు తీరక సంతోషంగా ఉండొచ్చు. కానీ పొట్ట కోయించుకుంటే మాత్రం, కోయించుకుని బిడ్డ పుట్టాక మరొక 10 రోజులు నొప్పుతో బతకవచ్చు. నొప్పి అయితే ఖాయమేగా. ఏ నొప్పి లేకుండా పిల్లాడ పుట్టాలంటే అవ్వదండి. అమ్మ అర్థమవుతుందా? శ్రమ అనేది సర్వసాధారణం. అది అంటాడు, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే పునులుగా చేస్తాడు, ఆయనే స్థిరపరుస్తాడు,
ఆయనే బలపరుస్తాడు, కొంచెం తట్టుకోండి అన్నాడు. అయితే ఆనాటి తొలి క్రైస్తవులకు యేసుక్రీస్తులో తానేంటో అర్థం కావడల్లా. అందుకని శ్రమల్లో వారు తలడిల్లిపోతున్నారు. అందుకనే దైవజనుడు యేసుక్రీస్తులో మీరు ఎవరో చెప్తాను వినండి అని ఈ 2వ అధ్యాయంలో 25 వచనాల్లో మన గురించి 7 సంగతులు రాశాడు. అమ్మా వింటున్నారా? మన గురించి, యేసును నమ్మిన మన గురించి 7 సంగతులు రాశాడు. ఈ 7 సంగతుల్లో మన భాగ్యం ఉంటుంది, మన బాధ్యత కూడా ఉంటుంది. కనుక 7 సంగతులు మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినండి. నేను ఏదైతే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోమంటున్నానో చేసుకోండి. అది మీకు మేలు కలిగిస్తుంది. ఇంకోసారి మీ ధ్యానానికి అది ఉపయోగపడుతుంది. 1 పేతురు 2వ అధ్యాయం చదువుతాను చూడండి. 1వ వచనం నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. ఇక్కడ శిశువులను అనే మాట అండర్లైన్ చేయండి. అమ్మ అర్థమవుతుందా? శిశువులను అనే మాట మీరు అండర్లైన్ చేయండి. యేసుక్రీస్తునందు మనం ఎవరం అంటే విశ్వాసి. నీ భాగ్యం ఎంత గొప్పదో, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తునందు మనకు దొరికిన మొదటి స్థానం ఏంటంటే శిశువులం. చెప్పండి, ఎవరం మనం? ఎవరు శిశువులం? దేవుని శిశువులం, దేవుని పిల్లలం. వినండి, ఎట్లా పుట్టినా మరి ఆయన ఇంట్లో శిశువులమైతే ఆ పైన రాసింది చూడండి. 1వ అధ్యాయం 22-23 వచనాల్లో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. నాయన బీజం అమ్మ పొట్టలో చేరితే అమ్మ పొట్టలో ఉన్న అండం లోపల మన పిండమై పిల్లలుగా బయటకు వచ్చాం. అమ్మ అర్థమవుతుందా? నాన్నగారి యొక్క బీజం అమ్మగారి పొట్టలో చేరితే అమ్మ పొట్టలో ఉన్న అండములో పిండమై చివరి పిల్లలుగా బయటకు వచ్చినాం. దానికి ఎవరు పనిచేసినారు అంటే అమ్మ నాన్న వారు దాంపత్యం చేస్తే పుట్టినాం. అది శరీర సంబంధమైన శిశువులం. దాని గురించి ఇక్కడ పేతురు మాట్లాడాలా. ఈరోజు మీరు దేవుని కుటుంబంలో మీరు శిశువులు. ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు అంటే ఒకవైపు నుంచి దేవుని వాక్యం, మరోవైపు నుంచి దేవుని ఆత్మ, వారు ఇరువురు పనిచేస్తున్నారు. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని వాక్యములో దేవుని సువార్త నీ దగ్గరకు వచ్చింది. సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తే మన దేవునిట్లో మన శిశువులమయ్యాం. వాస్తవానికి మనం ఎవరి పిల్లలమో తెలుసా మీకు? వాస్తవంగా మనం ఎవరి పిల్లలమో తెలుసా మీకు? యోహాను సువార్త 8:44లో యేసయ్య అన్నాడు, మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి స్వభావాన్ని బట్టే మీరు బ్రతుకుతారు. మీ తండ్రి అపవాది, వాడు అబద్ధికుడు, నరహంతకుడు అన్నాడు. యేసుప్రభువు రాకమునుపు మన కులమేదైనా, జాతేదైనా, మతమేదైనా, మన ప్రాంతం ఏదైనా మనమందరం ఎవరి పిల్లలమంట? అపవాది పిల్లలు. ఏ రోజునైతే సువార్త మన వరకు వచ్చిందో, ఏ రోజునైతే పరిశుద్ధాత్మను మనం ఒప్పించినాడో, మన దేవుని కుటుంబంలో పుట్టేమో చూడండి. అప్పుడు ఎప్పుడు ఏమైనామంటే మనం దేవుని పిల్లలం అయ్యాం, కొత్తగా జన్మించిన శిశువులం. అమ్మ అర్థమవుతుందా విషయం? కనుక దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత దేవుని కుటుంబంలో పుట్టగలగడం అది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. ఇంకా ఎవరైనా వినండి, దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మారు మనసు అనుభవం, పునర్జన్ అనుభవం లేకుండా ఎవరైనా ఉంటే ఇంకా మీరు దేవునింట పుట్టలేదన్నమాట. కనుక నువ్వు పుట్టి తీరవలసింది. దేవుని వాక్యం వింటూ ఉండగా, దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉండగా, నువ్వు పాపాల విషయమై ఒప్పింప చేయబడి నువ్వు దేవునింటిలో పుట్టవలసిందే. ఇది మొదటి మాట. సరే, ఇప్పుడు అలా పుట్టినటువంటి వారి యొక్క శిశువులకు భాగ్యం, వారు పుట్టగలిగినారు. మరి బాధ్యత ఏమిటట చూపిస్తాను రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుతారా?
ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను నిన్ను స్తుతించుచున్నాను. ఏమిటట వచ్చినది? జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన విషయాలు పసిబాలులకు బయలుపరుస్తున్నట్ట. అంటే దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత, దేవుని కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు మన బాధ్యత ఏమిటి అంటే దేవుని ప్రత్యక్షతలు సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఇస్తాడంట ప్రత్యక్షతలు. జ్ఞానులకును అలాగే వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఆయన పసిబాలులకు బయలుపరచువాడట. అమ్మ వింటున్నారా? దేవుని ఇంట్లో పుట్టిన దేవుని పిల్లలకు దేవుని ప్రత్యక్షతలు దొరుకుతాయి, దేవుని ఏమైనా సంగతులు దొరుకుతాయి. మా మందిరంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పెద్ద చదువుకోలేదు, చూడడానికి కూడా పెద్ద చక్కగా ఉండడు. అతను సరిగ్గా బట్టలు కట్టుకోవడమే రాదు. కానీ మందిరాన్ని కనిపెట్టుకుంటూ ఏమంటే మొక్కలు వేసుకుంటూ ఒక ఉద్యానవనంలో ఉంచుతాడు మందిరాన్ని. మందిర ప్రాంగణం సుమారు 65 సెంట్ల స్థలం. అందులో మందిరం చుట్టూ తోటలాగా ఉంటది. చాలా చూడడానికి ఎవరికైనా ఎక్కడో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటది అన్నట్టుగా ఆయన మందిరాన్ని శుభ్రం చేసి పెట్టేటువంటి సహోదరుడు. ఈ మధ్య ప్రభు దాన్ని వెళ్ళిపోయాడు. సరే, ఒక రోజున నేను కూడా మందిరంలో ఉన్నాను. ఏమంటే ఒక పెద్ద కారులో, దున్నపోత కారులండి, అంటే పెద్ద కారు ఉంటుందిగా, ఎక్స్యూవీ టైప్ పెద్ద కారు. ఆ కారు వచ్చి చర్చి ముందు ఆగింది. అందులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు నాకు. ఆయన ఒకప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన ఐఏఎస్ గా ఉండి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సార్. ఆయన ఉద్యోగం అయిపోయిన తర్వాత వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం. ఒక పెద్ద ఎస్టేట్ పెట్టుకొని అందులో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మన పట్టణానికి పోతుంటాడు. ఆయన వచ్చేస్తున్నాడు పనులను పిలుచుకొని. సరే, పెద్ద ఆయన కారు ఆపాడు కదా అని చెప్పి నేను కూడా మందిరంలోంచి బయటకు వచ్చి, అంకుల్ నమస్తే అన్నాను. నమస్తే రే బాబు, ఎలా ఉన్నారు మీరు అంటే, బాగున్నాం అంకుల్ అన్నాను. అసలు మీ మందిరం దగ్గర ఉంటాడే, ఆడి పేరు అప్పారావు, ఇంటి పేరు పొద్దులాపు, వెలమల కుటుంబానికి చెందిన ఆయన. ఈ పొద్దులాపు అప్పారావు ఉన్నాడు చూడరా బాబు, వాడు నాతో మాట్లాడుతుంటే నేను ఐఎస్ చదువుకున్న మనిషిని, నాకు లేని జ్ఞానం వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదన్నాడు. ఏమన్నాడు అంకుల్ అన్నా నేను? ఏమన్నాడంటే, మీరు పాపంలో పుట్టినోళ్ళండి, పాప పనులు చేసిన వాళ్ళు, మీకు రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలని ఏదో చెప్పేస్తున్నాడు. మరి ఊరిగా చెప్పదు కానీ పాపం అంటే ఏంటో చెప్పరా అన్నాను నేను. ఆడ పాపానికి ఇచ్చిన నిర్వచనం నాకు దెబ్బ తిరిగిపోయింది అన్నాడు. నేనేం దొంగతనం చేయను, నేనేం అబద్ధం ఆడను, నేనేం వ్యభిచారం చేయను, నేను చేట్ల పేకట ఆడను, నేను త్రాగుడు త్రాగను, నేను ఎవరిని చంపను, ఎవరికి అబద్ధ సాక్ష్యాలు చెప్పను, చాలా నీతిమంతుడు అనుకున్నానయ్యా నేను. వాడు ఇచ్చాడే నిర్వచనం, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జ్ఞానం నాకు అర్థం కాలేదు అన్నాడు. సరే అంకుల్ ఏం చెప్పినాడు? పాపం అంటే ఏంటనంటే, అయ్యా మీరు ఎంత మంచోళ్ళో మా ప్రాంతం అంతా తెలుసు, నాకు తెలుసు కదా, మరి మీ పాపం లేదని మీరు అనుకోకండి, పాపం అంటే ఏంటో చెప్పనా మీకు అన్నాడు. చెప్పరా బాబు పాపం ఏంటో అని అడిగాను. వాడు అన్నాడు, దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో ఉండడమే పాపం అండి అన్నాడు. ఈ నిర్వచనం క్రైస్తవులు ఇచ్చారండి. దొంగతన పాపం అంటారు, తాగుడు పాపం అంటారు, ఏమిటి చేట్లపేగాడు పాపం అంటే, వ్యభిచారం పాపం అంటారు. ఈ చదువురాని అనాగరికుడు, వస్త్రాలు కట్టుకోవడం రానోడు, అందవికారంగా ఉన్నవాడు అంటాడు దేవుని గుణ లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో ఉండడమే పాపం అండి అన్నాడు. నాకు అర్థం కాలేదు బాబు ఇది అంటే. ఇప్పుడు నేను చెప్పాను అంకుల్, దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనం దుర్మార్గంగా ఉంటే పాపం ఉన్నట్టే. దేవుడు పవిత్రుడు, మన దగ్గర అపవిత్రత ఉంటే మన పాపం ఉన్నట్టే. దేవుడు సత్యవంతుడు, మన దగ్గర అబద్ధాలు ఉంటే మనలో పాపం ఉన్నట్టే. దేవుడు న్యాయవంతుడు, మన దగ్గర అన్యాయం ఉంటే మన దగ్గర పాపం ఉన్నట్టు అని చెప్పినాడండి. అంటే అసలు చదువు రానోడికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? పసిబాలు లాంటి మనసున్న వాళ్ళకు దేవుడు తన ప్రత్యక్షతలు ఇస్తాడు. ఈ రోజున మనకు అన్నీ తెలుసు అనుకునే విర్రవీగుడు తన ముందు చూడండి,
అమ్మా వింటుంది, నా భాష అర్థమవుతుందా? మాకు అన్నీ తెలుసు, మాకు తెలియంది ఏముంది అన్నట్టుగా తెగ రాలిపోతుంటారు ఈ రాలుగా క్రైస్తవులు. వీరికేమీ ప్రత్యక్షతలు దొరకవండి. వీరు కొత్తగా జన్మించిన శిశువులు లాంటి వాళ్ళు కాదు. వీరు కొత్తగా జన్మించిన శిశువులు లాంటి వాళ్ళైతే దేవుని యొక్క బయలుపరుపు దొరుకుతుందంట. జ్ఞానులకును వివేకులకు మరుగు చేసిన సంగతులు దేవుడు పశుబాలం లాంటి వారికి ఆయన బయలుపరుచుకుంటాను అన్నాడు. ఆ ప్రత్యక్షతను పొందడమే మన బాధ్యత. దేవా, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి, నీ వాక్యం చదువుతున్న ప్రతిసారి, నీ సేవకుని యుద్ధ నుంచి నేను వాక్యం వింటున్న ప్రతిసారి ఏదో ప్రత్యక్షత సంపాదించుకోగలుగుతున్నాను, ఈ బాధ్యత నెరవేర్చగలుగుతున్నాను అని ఆయనలో ఆనందించడం మనకు చేత కావాలి. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరంట మనం? కొత్తగా జన్మించిన శిశువు. దేని వల్ల పుట్టామంట మనం? వాక్యం వలన, ఆత్మ వలన దేవుని ఇంట్లో పుట్టాం. ఇప్పుడు మన మొదటి బాధ్యత ఏంటంట? ప్రత్యక్షతలు సంపాదించుకోవాలి. రెండో బాధ్యత ఏంటంటే పేతురు అన్నాడు, నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించండి అన్నాడు. అంటే నిర్మలమైన వాక్యమైన పాలు త్రాగుతూ ఎదగాలంట. అది మన బాధ్యత. పుట్టడానికి నువ్వేం చెయ్యలేదు, కానీ ఎదగడానికి ఏదో చెయ్యాలిగా. అమ్మ వింటున్నారా? మనం దేవుని ఇంట్లో పుట్టడానికి దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనలో పనిచేస్తే మనం పుట్టాము. మరి పుట్టడానికి మనం పెద్ద ఏమీ చెయ్యలేదు, కానీ ఎదగడానికి మాత్రం దేవుల్లో మనం ఏదో పని చేయాలి. ఏమి చెయ్యాలి అని అంటే, వింటున్నారా మీరంతా? ఏమంటే వాక్యం అనే పాలన అపేక్షించాలంట. ఈరోజు వాక్యం మీద అపేక్ష ఎందుకు పోతుంది? చూడండి, ఇక్కడ కొన్ని ఏంటంట, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దోషణ మాటడు మాని. ఇవన్నీ ఉంటే నీకేమి ఆకలిస్తుంది వాక్యం కొరకు? అమ్మ వింటున్నారా? ఒక పాప సరిగా భోజనం చేయటం లేదంట. వైద్యుల దగ్గరకు వచ్చి చూపిస్తేను ఏదో సిరప్ ఇచ్చారు, పట్టండి ఆకలిస్తుంది అన్నాడు. ఆ సిరప్ పట్టారు, కానీ పిల్లకి ఆకలిస్తలేదు. తర్వాత ఏదో మందులు వాడారు ఆకలికి, అయినా ఆ పిల్లకి ఆకలి రావడం లేదు. సరే, ఇంతకీ ఏం చేసినా ఆకలి పట్టడం లేదండి, ఏంటి సమస్య అంటే డాక్టర్ గారు అన్నారు, కొంచెం మీ పిల్లని గమనిస్తూ ఉండండి. స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, చదివింది ఇంకా యూకేజీ కదా, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆడుకుంటున్నప్పుడు మీ పిల్ల మీద ఒక కన్ను వేసి గమనిస్తూ ఉండండి. ఏమి తీసుకుంటుందో, ఎలా ఆడుకుంటుందో నాకు చెప్పండి అన్నట్ట. ఇప్పుడు పిల్లలు మీరు గమనించడం మొదలు పెట్టారు. ఈ పిల్ల చేసే పని ఏంటంటే, ఆ బియ్యం డబ్బా దగ్గరే పోవటం, ఆ బియ్యం కొంచెం తీసేసుకొని నమిలి మీకు తీయటం. వింటున్నారా? స్లేట్ పెన్సిల్ ఇస్తే, అదే బలపం ఇస్తే, ఆ బలపం నోట్లో చప్పరించుకుంటూ నెమ్మదిగా అది కొరికి తినేయటం. వింటున్నారా లేదా? తర్వాత అక్కడ కొంచెం గోడకు మట్టి ఉంటే అది కొంచెం పీక్కొని నోట్లో పెట్టుకొని చప్పరించుకోవడం. డాక్టర్ దగ్గరికి పోయి చెప్పారంట, మా పిల్లని గమనించామండి, మట్టి తింటుంది, బియ్యం నమిలేస్తుంది, స్లేట్ పెన్సిల్ నవి కొరికేస్తుంది, మింగేస్తుంది అంటే డాక్టర్ అన్నట్ట, ఈ పిల్లకి ఆకలి అయిపోవడానికి కారణం తినకూడనివన్నీ తింటుంది, తినవలసిన దానికి ఆకలి లేదు. ఏంటమ్మా? తినకూడనివన్నీ తినేస్తుంది, తినవలసిన దానికి ఏమి లేదు, ఇప్పుడు ఆకలి లేదు. ఇప్పుడు కొత్తగా జన్మించిన శిశువులమైన మనం తినవలసిన, తాగవలసిన వాక్యం అనే పాలు, వాక్యమైన రొట్టెకి ఆకలి ఎందుకు లేదంటే ఈ చెత్త తింటున్నావు కానీ. ఏంట చెత్త? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దోషణ మాటలు. ఈ 5 చెత్తలు నములుతున్నా నీకు, ఈ 5 చెత్తలు మింగుతున్న నీకు వాక్యం అనే ఆ రొట్టె కొరకు, వాక్యం అనే పాల కొరకు ఆకలి కడిచొస్తుంది. చెప్పండి, అర్థమవుతుందో లేదో మీకు? ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే, వాక్యం అనే పాలన అపేక్షించి రక్షణ విషయంలో ఎదుగుతుండాలి. అది మన బాధ్యత. కొత్తగా జన్మించే శిశువులమయ్యాము, అది మన భాగ్యం. మన బాధ్యత ఏంటి అంటే ఆయన ప్రత్యక్షతలు సంపాదించుకొని, అలాగనే ఆయనలో ఎదుగు నిమిత్తం వాక్యం అనే పాలన అపేక్షించాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, వాక్యంలో నిజంగానే ఆకలి ఉందంటారా? మీరు అడగవచ్చు, ఆకలి లేకపోతే
ఈ మీటింగ్ పిలిస్తే నువ్వు ఎందుకు వచ్చావండి? వాక్యం మీద అపేక్ష లేకపోతే నువ్వు అరుస్తుంటే నీ ముందు ఎందుకు కూర్చున్నావు అబ్బాయి అని మీరు అంటారేమో. కూర్చుంటారులేండి. ఈ క్రైస్తవుల అనుభవాలు తెలియని కాదు కదా. జగమెరిగిన బ్రాహ్మణుడు కూడా జడ్జమయ్యక్కల్లా. ఈ క్రైస్తవుల సంగతి బాగా ఎరిగిన వాడని కూర్చొని వింటున్నట్టే వింటారండి. ఇక్కడ కూడా ఇద్దరు కనబడుతున్నారు. వాళ్ళు వింటున్నట్టే ఉన్నారు కానీ వింటం లేదు. ఎట్లా వింటున్నారు చెప్పనా? కళ్ళు తెరిచి నిద్రపోగలిగిన వరం ఉంది వాళ్ళకి. అలా దండ పెట్టాలి. లేచిపోయారులేండి. ఏమంటే కళ్ళు మూసుకోకుండా ఏమంటే నాగుపాములు ఇట్లా ఊగుతా కళ్ళు తెరిచి ఉన్నట్టే ఉన్నాయి. తెలిసిపోతున్న కంటికి పట్టిన భారం ఏంటో. మరి దేనికి వచ్చారంట? వాక్యం అనే పాలను అపేక్షించడానికి వచ్చినట్టు వచ్చారు కానీ వాక్యం మీద శ్రద్ధ ఏంటి చెప్పండి? వింటున్నారా లేదా మీరు? ఏమండి ఈ రోజున కొంతమందికి వచ్చినట్టే వస్తారు వినడానికి, కానీ అపేక్ష ఉండదండి, స్వీకరించలేరండి, ఎదగడానికి ఆ పాలన అపేక్షించలేరండి. మా దగ్గర ఒక అమ్మ ఉంటుంది, ఆవిడ పేరు జోగమ్మ. వింటున్నారా లేదా మీరు? సరే 7 సంగతులు ఎప్పుడు ముగిస్తాడని అప్పుడు గుండె రాయిడిపోతుంది ఒక అక్కకి. ఆ త్వరగానే ముగిస్తాడండి, కానీ అవసరమైన విషయాలు చెప్పాలిగా. మా జోగమ్మ నీకులాగా చీర కట్టుకోదు. మీరు చీర కూర్చొని ముందు పెట్టుకుంటారు, మా జోగమ్మ వెనకాలే పెట్టుకుంటుంది. అందుకని వాళ్ళని అడ్డుగుండారమ్మలు అంటాం. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటారు తెలిసిపోద్ది అన్నమాట. తర్వాత మీరు బాగా జడేసుకుంటారు. మా జోగమ్మ నెత్తి మీద మెట్ట పెట్టుకుంటుంది. ఆమె జడేసుకునే అలవాటు లేదు ఆమెకు. మీరు బ్లౌజ్ చేసుకుంటారు, మా జోగమ్మ ఎప్పుడు బ్లౌజ్ చేసుకోదు, ఈ రోజుకి వేసుకోదు. కానీ ప్రభువును నమ్మిన రాజు నుంచి నాకు తెలిసి ఈ రోజు వరకు ఏ గుడిగా మిస్ అవ్వదండి. ఆమె చాలా చక్కగా దేవుని సన్నిధికి వస్తుంది. ఆమె శరీరం సహకరించకపోయినా నడుము ఈడ్చుకుంటూ అయినా వచ్చేలాంటి మనస్తత్వం అమ్మది. నేను ఒకసారి వాక్యం చెప్తున్నా, వింటున్నారా మీరంతా? వాక్యం చెబుతుంటే వింటూ 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 అంటుంది. నేను గమనించా, దీనికి దెయ్యం పట్టిందిరా బాబు, ఎలా అంటుంది అనుకున్నాను నేను. మళ్ళీ గమనించాను, మళ్ళీ వాక్యం చెప్పుకుంటున్నాను, మన మధ్యలో అంటుంది. అరే ఏమవుతుంది ఈ అమ్మాయికి? ఏమొచ్చింది ఈ అమ్మకు అర్థం కాక నా ప్రసంగం అంతా ముగించి చివర్లకు వచ్చి కిందకి దిగాక ఎదురొచ్చింది. వందనాలు స్వాభావం అంది. వందనాలు జోగమ్మ, ఏంటి నువ్వు వాక్యం వింటూ మధ్య మధ్యలో అంటున్నావు? ఒంట్లో బాగలేదా? ఏమవుతుంది నీకంటే? ఒంట్లో బాగుంది బాబు. మరి ఏమవుతుంది నీకంటే? అదేమి దరిద్రమో కానీ నేను వాక్యం వినడానికి వచ్చినప్పుడే కనురెప్పల బరువు ఎక్కువ నిద్ర వచ్చేస్తుందా బాబు. నిద్ర వస్తున్న కారణం చేత ఈ తాడుకో పిన్నీస్ తెచ్చుకుంటున్నాను. చర్చకొచ్చినప్పుడు ఈ తాడుకో పిన్నీస్ కూర్చుకొని తెచ్చుకుంటుందట. ఈ చెంగు ఇలా వేసుకొని, ఈ చెంగు ఇలా వేసుకొని, వింటున్నారా మీరంతా? ఏమంటే చెయ్యి కూడా అక్కడ పెట్టుకొని ఒక చేత్తో పిన్నీస్ తీసి ఇలా పెట్టుకుంటుందంట. నిద్ర వచ్చినప్పుడేమో టప్పను పొడుచుకుంటుంది అంటుందన్నమాట. కొద్దిసేపు వాక్యం బాగా వింటుంది, మళ్ళీ నిద్ర వచ్చేస్తుంటే మళ్ళీ పిన్నీస్తో ఇలా పొడుచుకుంటుందట అంటుంది అంది. అదేమి జోగమ్మ నువ్వు సెప్టిక్ అయిపోయి చూపించవసరం నేనంటే ఇలా చూపిస్తే రక్త పరీక్షగా చూడ కన్నాలు అయిపోతాయి, అట్లా కన్నాలు అయిపోయినాయి వీనంతా. ఏమి పిచ్చి జోగమ్మ, నీకు నిద్ర వస్తే కొంచెం కళ్ళు కొడుకోరాదా? లేకపోతే నిలబడి వాక్యం వినొచ్చుగా, అలా పొడుచుకుంటే సెప్టిక్ అవుతుందమ్మా, వేరు తీసేస్తారు అన్నాను. ఆ పెద్ద ఆమె నాగరికత లేని ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా? వేరు పోతుందా బాబు? పోతే పోని, వర్తమానం పోతే. అది మనసు. దేవుని పిల్లలకు ఆ మనస్తత్వం ఉండాలి. దేవుని వర్తమానం కొరకు, దేవుని వాక్యం కొరకు నేను ఏమి నష్టపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటే సరైన బాధ్యత గల దేవుని బిడ్డవు, రక్షణ విషయంలో ఎదుగుతామన్నట్టు. అమ్మ అర్థమైందా? అయిపోయింది. మొదటి తలం. మనం ఎవరు? విశ్వాసి. నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? ఏంటి నీ భాగ్యం? దేవుని కుటుంబంలో మన పిల్లలమైతేమి, అది మన భాగ్యం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవుని ప్రత్యక్షతను సంపాదించుకోవాలి. అలాగనే దేవుని వాక్యం అనే పాలను అపేక్షించి రక్షణ విషయంలో ఎదుగుతుండాలి. అర్థమైందని చెప్పే మాట ఒకటి అయిపోయింది. రెండో సంగతి చెప్తాను రండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏం రాస్తుందో? యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వచ్చిన సజీవమైన రాళ్ళు అండర్లైన్. అమ్మా వింటున్నారే? సజీవమైన రాళ్ళు అండర్లైన్. ఇక్కడ కూర్చున్న మనమంతా ఎవరమంటే చచ్చిన రాళ్ళం, మొత్తమైన రాళ్ళం, మనం చచ్చిన రాళ్ళం. కానీ యేసుక్రీస్తు అనబడిన ఆ సజీవమైన రాయి పక్కకు వచ్చాము, మన సజీవమైన రాళ్ళమైన. అర్థమవుతుందా? ఇప్పుడు 1 పేతురు 2:5-6 వచనాలలో ఎవరంటే సజీవమైన రాయి అంటే, ఏనండి, మనుషుల చేత విసర్జించబడినను దేవుని చేత ఏర్పరచబడినదియు అమూల్యమునగు సజీవమైన రాయగు ప్రభువునంతకు వచ్చిన వారై. సజీవమైన రాయి అయిన యేసు దగ్గరకు రాగలిగాం, అది మన భాగ్యం. అమ్మ వింటున్నారా? నాకు నేను రాగలిగాను అని మళ్ళీ అతిశించకండి, గొప్పైపోకండి. యేసయ్య అన్నాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేరు అని చెప్పినాడు ప్రభు. ఇక్కడ కూర్చున్నావు నువ్వంటే ఆ తండ్రి నిన్ను ఆకర్షించగా యేసు ప్రభు దగ్గరకు మనమంతా చేరుకోగలిగాం. దేవుని స్తోత్రం చెప్తారా? కనుక ఆకర్షించి తన కుమారుని యొద్దకు చేర్చాడట మన భాగ్యం. మనం సజీవమైన రాయి అయిన యేసునంతగా వచ్చే మన భాగ్యం. అయితే మన బాధ్యత ఏంటట చెప్తాను, వినండి. మనం సజీవమైన రాళ్ళ వలె తయారయ్యాక మనల్ని ఎక్కడో ఆయన ఏం చేశాడో చెప్పనండి, ఎక్కడో మనను ఆయన పాతాడు. ఎక్కడ పాతాడో చెప్తాను, అక్కడే ఉండాలి మరి మనం. అది మన బాధ్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాను, వినండి మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను మంచి మాట. చూడండి, 17-18 వరకు కలిసి ఉంటాయి. అందులో నేను చదువుతాను, వినండి ఒక మంచి మాట. ఏమనుందంటే, మీరు దేవుని సంపూర్ణయందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని చెప్పండి, దాని యొక్క చెప్పడమా ఏమండి, సంపూర్ణమైన ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తులోతులు గ్రహించుకోవాలి. బిడ్డకు ఆలకిస్తున్నారని చెప్తాను. మనం ఎక్కడ పాతి పెట్టబడ్డామట? ఈ రాయిలో ఆయన ప్రేమలో నాటబడితివి. చెప్పండి, ఎక్కడ నాటబడితివి? ఆయన ప్రేమలో నాటబడితివి. ఈ మాట గమనించాలి. ఆయన ప్రేమలో నాటబడ్డానికి ఈ సజీవమైన రాళ్ళమైన మనకు కింద ఒక రాయి ఉంది, అదే మూలరాయి. ఎవరైనా చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయంలో చదువుతారా ఈ మంచి మాట? 7వ వచనం చదవండి. 6వ వచనం తగ్గించండి. 6వ వచనం 2:6 అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించినాను. చాలా చాలా మూలరాయి ఎక్కడుంటుంది? నేలలో ఉండిపోతుంది. దాని మీద సజీవమైన రాళ్ళన్నీ పేర్చి కట్టబడతాయి. సజీవమైన రాయిన యేసు మూలరాయి, ఆయన మీద మనం కట్టబడుతున్న సజీవమైన రాళ్ళం. ఇంకో విషయం చూడండి, 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించారో అదే మూలకు ఏం రాయి అయింది? ఈ రాయి మూలరాయి, ఈ రాయి తలరాయి. ఇంగ్లీష్ లో ఈ రాయి కార్నర్ స్టోన్, ఈ రాయి క్యాప్ స్టోన్. కార్నర్ స్టోన్ ఎప్పుడు వేస్తాము? పునాదులు వేసినప్పుడు. పునాదుల మొదల్లో వేసేది మూలరాయి. దాని మీద చాలా రాళ్ళు కట్టబడతాయి వరుసగా. చివరికి బిల్డింగ్ అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత చివరి రాయి పెడతాడే, దాన్ని క్యాప్ స్టోన్ అంటారు. అది తలరాయి. ఇప్పుడు సజీవమైన రాళ్ళగా చేయబడ్డాం. ఇప్పుడు సజీవమైన రాయిని యేసునంతకు వచ్చినందున మన సజీవమైన రాళ్ళ వలె చేయబడ్డ, అది మన భాగ్యం. మన బాధ్యత ఏంటి అంటే, ప్రేమలో నాటబడి, ప్రేమలో వింటున్నారు పెట్టబడి, మన యేసుక్రీస్తుని ఆ మూలరాయి మీద నిలబడి
తీరా కట్టబడ్డాక యేసుక్రీస్తున్న తలరాయిని లోకమంతనికి చూపించాలట. అమ్మ అర్థమవుతుందా? ఏ రాయి మీద కట్టబడాలి? యేసు మీద కట్టబడాలి. ఏ రాయిని అందరికీ చూపించాలి? యేసునే తలరాయిని చూపించాలి. అది మన బాధ్యత. ఆయన మీద ఆధారపడుతూ బ్రతకాలి. ఆయన అందరికీ అందించాలి. అదే మాస్టర్ గారు ఎందుకు చెప్తున్నారు 10 సార్లు మీరు వచ్చినప్పుడు మీరు ఒక్కలే రాకండి, మరొకరు తీసుకురండి అని ఎందుకు నేర్పిస్తున్నారంటే మన యేసును మరొకరు అందించిన వాళ్ళం అవుతాం. అంటే ఆ తలరాయిని ఇంకోరికి చూపించే వాళ్ళం అవుతాం. వినండి, మూలరాయిని యేసు మీద ఆధారపడి బతకడం అది మన బాధ్యత. తలరాయిన యేసును అనేకులకు చూపించడం ఇది మన బాధ్యత. 2 బాధ్యతలు వచ్చాయా? అమ్మా వింటున్నారా? శిశువుల బాధ్యత దేవుని ప్రత్యక్షతలు పొందాలి. శిశువుల బాధ్యత రక్షణ విషయంలో వాక్యం అనే పాలన అపేక్షిస్తూ ఎదగాలి. అది బాధ్యత. ఇప్పుడు మన సజీవమైన రాళ్ళగా చేయబడ్డ అది మన భాగ్యమే. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే యేసు మీద ఆధారపడి బ్రతకాలి. యేసును అనేకులు అందిస్తూ బతకాలి. ఈ రోజున వినండి, చాలా మంది క్రైస్తవులు యేసు మీద ఆధారపడి బ్రతకడం వచ్చునండి. కష్టాలు వచ్చాయనుకోండి, అనారోగ్యాలు వచ్చాయనుకోండి, అప్పులు వచ్చాయనుకోండి, అమ్మ మిట్ట సమస్యలు వచ్చాయనుకోండి, ఎంత బాగా ఆధారపడతారో చెప్పలేదు. ప్రభా నాయన తండ్రి దేవా, ప్రభా నాయన తండ్రి దేవా, ప్రభా నాయన తండ్రి దేవా, నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరున్నారు, నువ్వే నాకు దిక్కు అని మొర్రోమని ఏడుస్తూ ఆయన మీద ఆధారపడి బతకడం బాగా వస్తుంది. వాళ్ళకి మంచిది. ఆ బాధ్యతను మీరు బాగా నిర్వర్తిస్తున్నారు. మరి ఆయన ఎవరికైనా అందిస్తున్నామా? ఇక్కడ ఉన్నారా లేదా? నేను మా సంఘంతో చెప్తాను, మన బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్న లోకానికి మన కథన్నా వినిపించాలి, యేసన్న కథన్నా వినిపించాలి. చెప్పండి, ఎవరి కథ వినిపించాలి? మన కథ వినిపించడం అంటే మన సాక్ష్యాన్ని చెప్పడం అమ్మా. యేసయ్య కథ వినిపించడం అంటే వాక్యం నుంచి సువార్త చెప్పడం. అంటే సాక్ష్యమన్నా చెప్పు, సువార్తన్నా చెప్పు, మెట్టుకు యేసు ప్రభువుని మరొకరికి అందించు. ఈ తలరాయిని అందరికీ చూపించు. మనకు పట్టిన దరిద్రం ఏంటో కానీ మన దగ్గర మన కథ లేదు. చెప్పండి, మన దగ్గర యేసయ్య కథ లేదు. అసలు నీ దగ్గర నీ కథ లేకపోతే, నీ దగ్గర యేసయ్య కథ లేకపోతే అసలు భూమి మీద నీ కథ ఎందుకో? అంటే అర్థమైందా? నేను చెప్పే మాట అర్థం ఏంటర్థమైంది? అమ్మా ఏంటమ్మా? ఏ కథ లేని మనిషి భూమి మీద కథ ఎందుకంటే చావరాదంటున్నాను అన్నమాట. నీకు అర్థం కాలేదా? నీకు దిగిపోయా. నీ కథ వినిపించినా నీ దగ్గర కథ లేకపోయి, యేసయ్య కథ వినిపించినా నీ దగ్గర సమాచారం లేకపోయి, అసలు భూమి మీద ఏ కథ లేని మనిషి అసలు నీ కథ ఎందుకో భూమి మీద ముగించుకోరాదా? వినండి, ఈరోజు నువ్వు యేసు ప్రభువుని ఎంతకాలం అయిందో ఈ రోజు వారు భర్త రక్షణ పొందడు అంటే పంచక్కలేలండి. నేను ఎప్పుడో మాట అనుకుంటాను, ఆడాలు ఎక్కువగా ఉన్న సంఘాలు, మగాలు తక్కువగా ఉన్న సంఘాలు అవి జబ్బు పట్టిన సంఘాలు. తెలుసా మీకు? అందుకని మా మందిరంలో లెక్కేసుకుంటాను, ఆడవాళ్ళు ఎక్కువైపోయారా, మగ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటారండి. ఈక్వల్ ప్రపోర్షన్ లోనే కనబడతారు. నేను ఈస్ట్ గోదావరి నుంచి ఇలా మీదకి వచ్చేస్తుంటే ఈ సంఘానికి ఏమొచ్చిందో కానీ ఆడాళ్ళ మాత్రం విపులంగా కనబడతారు, విస్తారంగా. మగాళ్ళ కనబడరు. ఆడికి ఏమైందా రోగమో రాడు. మీరేమో తెచ్చుకోలేరు. ఏమంటే తెచ్చుకోమ్మా, నీ భర్తను వాక్యమైన బాగుపడతాడు తల్లంటే రాడండి, చెప్పింది వినడండి. అదే ఒక చీర కొనిపించుకోవాలనుకోండి, ఎంత బాగా కొనిపించుకుంటామమ్మా? ఇలా చీర చుండు పెట్టుకొని ఏమండి సేమండి ఎదురింటి ఆవిడండి ఎంత మంచి చీర కొనిందో అలాంటి చీర కొనాలండి, మీరు లేకపోతే నాకు ఎవరున్నారండి అని మొత్తం రుబ్బులు రుబ్బుతుంటారు చీర చుండు పట్టుకొని. మొత్తానికి చీర కొనిపించేసుకుంటాం. కానీ నీ భర్త దేవుని సన్నిధికి రావడం లేదు, అలా బ్రతిమలాడు ఎందుకు తెచ్చుకోలేరు? అక్కడ మాత్రం అనవసరమైన పౌరుషాలు వచ్చేస్తుంటాయి. మీకు రమ్మంటే వస్తారా? దేవుడు అంటే మీకు భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. అక్కడేమో పాత్రలను ఏపుకు తినేశాడు, నీ భర్తను తెచ్చుకోలేకపోయావు అన్నాడు, నేను తట్టుకోలేకపోయాను, నీకేమో ఆ వ్యసనం ఇష్టం, నీకు ఈ స్నేహితులు ఇష్టం అని అతమైన పడిపోతాడు, ఉల్లి మండిపోద్ది. బెల్టన్నా తీస్తాడు, కర్రన్నా తీస్తాడు, తిట్టు దండకు అందుకుంటాడు.
అసలు మగాన్ని రాబెట్టుకోవడం, చీర కొనుక్కోవడానికి అంత వగలు చూపిస్తావే అక్క, మరి భర్తను దేవుని సన్నిధిలో నడిపించుకోవడానికి నేర్చుకోవా టెక్నిక్. నేను చెప్తాను వినండి. భర్తను మందిరాన్ని నడిపించుకోవాలంటే ఏమన్నా వింటున్నారా, ఇష్టమైన కూర చేసి అతను రాగానే వడ్డం చేయండి. పెట్టినారా లేదా? 3 ముద్దలు మింగినమంటే ముద్దలు ముట్ట కూర వండి, అప్పుడే ఇది మొదలు పెట్టేకండి. 3 ముద్దలు మింగినమంటే ముద్దలు ముట్ట కూర వండి, 3 ముద్దలు మింగాక రుచిగా ఉందేమో ఇష్టంగా తింటున్నాడు. అప్పుడు అనండి, ఏమండి ఈరోజు నేను చర్చికి వెళ్ళి వచ్చానండి, ఎన్ని మంచి మాటలు చెప్పారండి, అయినా మీకు ఇష్టం ఉండవు కదా, కొట్టించుకోవచ్చు, కొట్టించుకోవచ్చు, తినమండి పర్వాలేదు. మళ్ళీ మొదలు పెట్టండి. ఈరోజు చెప్పిన విషయం అండి, ఇలా చెప్పారండి, ఈ సంగతులు అసలు అమాయకురాల్ని, అజ్ఞానం కలిగిన దాన్ని నేనే గ్రహించానంటే మీలాంటి వాళ్ళు వస్తే ఎంత బాగా నేర్చేసుకుంటారో, అయినా మీకు టైం ఉండదు కదండి, వేసుకోండికొచ్చు మిగిలినమంటే వేసిన తర్వాత మళ్ళీ చెప్పండి. అసలు మీలాంటి వాళ్ళు వినేర్చుకు మీరు 10 మందికి చెప్పిన వాళ్ళు అయిపోతారండి అనండి. ఆహా, నా భార్య భలే అభినందిస్తుందని బెలూన్లాకి ఇట్లా ఉబ్బిపోతాడు అన్నమాట. ఉబ్బిపోయి అంటాడు, మీ పాస్టర్ గారు చెప్పు నేను వస్తానని అంటే, ఈ పాస్టర్ గారు చెప్పు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థన చేసుకో, వస్తాడు. బాగా ఊరిపోయి వచ్చాడు కదా, ఇక్కడ వాక్యంతో పాస్టర్ గారు పుట్టుకుమని పొడుస్తాడు, పుస్సుమంటాడు. అంటే ప్రేమతో లాభంతో తెచ్చిపెట్టుకోవచ్చమ్మా భర్తల్ని. ఈ అమ్మల కొద్ది కొట్టేస్తున్నాడండి, తిట్టేస్తున్నాడండి, రాడండి అని ఆ ప్రభువుని అందించలేకపోతున్నారు. తలరాయిని చూపించడం చేత కావట్లేదు. అక్కడ అర్థమవుతుందా? మీ తలని ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలంటే తలరాతిని బాగా చూపించాలి వాళ్ళకు. మీకు వల్ల కాకపోతే తీసుకురండి దేవుని సంధికి. ఎలాగంటే తిట్టో అరిచో అలిగో కాదు, ప్రేమగా మాట్లాడి, లాలనతో మాట్లాడి. ప్రేమగా మాట్లాడడం అంటే ఏడో తెలుసా? మామూలుగా మాట్లాడడం. అదే లాలనతో మాట్లాడడం అంటే ఎట్లుంటో తెలుసా? బంగారం. ఈ మధ్య డైలాగులు ఎక్కువైనా కదా, ఇంత బంగారం, భర్తన బంగారం పిలిచి 2 కేజీలో ఆ మొదలు నష్టపోడు. బంగారం, సింగారం, బుజ్జి, చెప్పండి, కన్నా, ఏదన్నా పిలవండమ్మా పర్వాలేదు, తప్పేం కాదు. లాలించండి, అది భారీగా మీ లక్షణం కదా. లాలనతో దేవసందే తీసుకురావాలి. అమ్మ అర్థమవుతుందా? మూలరాయి మీద ఆధారపడే బతకండి, తలరాతిని అందరికీ అందించండి, అది మన బాధ్యత. చెప్పండి, ఇది చెప్పాను ఇప్పుడు మీకు. మొదటిదేంటి? శిశువులం, భాగ్యం చెప్పాను, బాధ్యతలు చెప్పా. రెండవది మనం సజీవమైన రాళ్ళం, భాగ్యం చెప్పాను, బాధ్యతలు చెప్పాను. మూడో చెప్తానండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మంచిది. మరి 3వ సంగతి చూద్దాం రండి. ఇలా రాసి ఉంది 7వ వచనం. 6వ వచనం అదే ఉంటుంది, 7వ వచనం అదే ఉంటుంది. చూడండి అమ్మా, 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు అని అండర్లైన్ చేయండి. ఇంతకు మీరు ఎవరు అంటే యేసుక్రీస్తులో విశ్వసించిన వారు. అరే పాప కూర్చోరా తల్లి, ఏం పని? దాహం వేస్తుందా? కూర్చో. నేను కొంచెం డిసిప్లైన్ కట్టుబడినోడిని, మధ్యలో ఇటు తిరిగి అస్సలు భరించలేను. మా వింటున్నారా? తినండి. పిల్లలు కూడా లేవనీయకూడదు. వీళ్ళంతా చాలా డిసిప్లైన్ కూర్చున్నారు. చాలా మంచి పిల్లలు ఉన్నారు మీ మందిరంలో. అయితే ఎవరో ఒకరిద్దరు ఉంటారండి, వాళ్ళు కూడా క్రమపరచడం నేర్చేసుకోవాలి. ఓకే, వింటున్నారా? ఇప్పుడు ఎవరమంటే మనం విశ్వసించిన బిలీవర్స్. మనం ఎట్లా బిలీవర్స్ అయినామండి? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏం రాస్తుంది? రోమా 10:17 చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏముంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. ఎట్లా మనం విశ్వాసమైనామంటే దేవుని మాటలు వినగలిగినామంటే ఎవడో వచ్చి చెప్పినాడంటే ఎవడో పంపించినాడు. ఆ దేవుడు నీ ఎంతకు ఒక సేవకుడు సువార్తికుడు పంపకపోతే, ఆయన సువార్త వాక్యం వినిపించకపోతే, అది నువ్వు వినకపోతే విశ్వాసం అవుదువా? అందుకని వినుట వలన ఏమి కలుగును? ఇప్పుడు వాళ్ళు విశ్వాసం అయినామంటే దేవుని వాక్యం వినే ఆధిక్యత మనకు దొరికింది.
ఒక విషయం చెప్పన, ఒక పాట ఉండదు, వాక్యమును యాకోబునకు తెలియజేసిన వాడవని ఏ జనమునకు నీవేలాగా చేయలేదని. చాలా మందికి దేవుని వాక్యం లేదు. దేవుని విశేష కనికరము చేత దేవుని వాక్యం మన వరకు వస్తుంది. అది మనం వినగలుగుతున్నాం. అది మన ప్రివిలేజ్, అది మన భాగ్యం. అది విన్న తర్వాత మన విశ్వాసులుగా మారిపోయాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ఇది గొప్ప భాగ్యం. అయితే మన మీద గొప్ప బాధ్యత మోపబడి ఉంది. విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటట? చదవండి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 చూడండి ఏం రాస్తుందో. హెబ్రీ పత్రిక 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా చేపట్టదము. అంటే విశ్వాసమైన నీవు ఏదో ఒప్పుకున్నావు, దాన్ని గట్టిగా పట్టుకో. ఏం ఒప్పుకున్నావు చెప్పనా మీకు? మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు ఇలా అడుగుతారు, అమ్మా యేసుక్రీస్తు నిజమైన దేవుడని, దేవుని కుమారుడు విశ్వసించావా అన్నావు. ఓకే, మంచిదమ్మా. ఆయన నీ పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆకాశ మండలం గుండా పైకి వెళ్ళిపోయాడు అని నమ్మావా? తర్వాత ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున నీ కొరకు ప్రధాన యాజకుడుగా విజ్ఞాపనకర్తగా సేవ చేస్తున్నాడు, శరీరముతో ఉండి నమ్ముతున్నావా అన్నావు. ఎప్పుడైతే అలా తలకాయ ఊపావో నువ్వు కొన్ని ఒప్పుకున్నావు అన్నమాట. యేసు దేవుని కుమారుడు ఒప్పుకున్నావు, యేసు ఆకాశమండలం వెళ్ళిపోయినాడని ఒప్పుకున్నావు, ఆయన శరీరముతో ప్రధాన యాజకుడుగా పరిచర్య చేస్తున్నాడని ఒప్పుకున్నావు. ఒప్పుకోవడం అనేది పైకి కనబడుతుంది, దాని వెనకాలకు 3 విషయాలు వచ్చేస్తాయంట. యేసు దేవుని కుమారుడని ఎవడు విశ్వసించేవాడు తప్ప లోకమును జయించేవాడెవడు అన్నాడు. అంటే యేసు దేవుని కుమారుడు విశ్వసించేవాడు లోకమును జయించేవాడు. యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినప్పుడు సాతాను వాడు దూతలను జయించినాడు. అది నమ్మిన మనం సాతాన్ని వాడు దూతలను జయించాలి. అలాగనే తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి శరీరంతో విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడున్న యేసు శరీరంతో ఉండి ఏ పాపమో చేయలేదు గనక మన శరీరం కూడా జయించాలి. అది ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు అర్థం కాక కొంతమంది అక్కలు, అమ్మా గొప్ప సహోదరులు యేసు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నావా? ఆయన ఆకాశమండలం గుండా వెళ్ళిపోయాడని ఒప్పుకున్నావా? యేసు అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడని ఒప్పుకుంటున్నావా అని ఇట్లా గగ్గిరెద్దులా తలకాయ ఊపుతుంటే మా బోటి బోధకులం సహోదరుడు ఇచ్చిన ఒప్పుకోలును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇచ్చుచున్నామని ఇట్లా ముంచేస్తా ఉంటామట. ఒప్పుకున్న దాన్ని గట్టిగానే చేపట్టావా? మరి పాపాన్ని లోకాన్ని సాతాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు నమ్మిన ఒప్పుకోదు. నీ కన్ఫెషన్ అంత గట్టిదైతే యేసు దేవుని కుమారుడు ఒప్పుకున్నావు, లోకాన్ని జయించు. యేసు ఆకాశమండలం కూడా వెళ్ళిపోయాడని ఒప్పుకున్నావు, సాతాన్ని జయించు. ఆయన దేవుని కుడిపార్శ్వమున శరీరముతో విజ్ఞాపన చేస్తున్నాడు, శరీరాన్ని జయించు. అలాంటి జయ జీవితానికి ప్రయత్నం చేయకుండా అమ్మ ఆపిస్తున్నారా? నువ్వు విశ్వాసం అనుకుంటే ఎట్లా అండి? ఈ రోజున క్రైస్తవ సంఘాలలో నేను బిలీవర్స్ అని అంటారు. ఏం బిలీవర్ నువ్వు చెప్పు? వాక్యం విని విశ్వసించి విశ్వాసమయ్యావు, అది నీ వాక్యమే. మరి నీ బాధ్యత ఏంటి అని అంటే, వినండి ప్రియుల, ఒప్పుకున్న ఒప్పుకోలను గట్టిగా చేపట్టాలి. ఒప్పుకున్న ఒప్పుకోలను గట్టిగా చేపట్టాలి. ఈ రోజున మనం ఎట్లా పట్టుకుంటారు చెప్పనా? ఒరే తల్లి రారా ఒకసారి, పాప నువ్వేరా తల్లి ఒకసారి, మీరు కొట్టనే బాబు తిట్టనే బాబురా, నీకు పెద్దమాలని ఉంది, మరి తీసుకో ఒకసారి, తీసుకో 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 చెప్పండి, ఎప్పుడు తీసుకోగలుగుతాను ఈ పిల్ల? నేను ఈ పిల్ల తీసుకోమ్మా అంటే గ్రిప్ చేయాలి సరిగ్గా. అంతేగాని మనం ఒప్పుకొని ఎట్లా పట్టుకుంటే యేసు దేవుని కుమారుడు ఇట్లా కూర్చో, యేసు ఆకాశమండలం గుండా వెళ్ళాడు ఇట్లా,
యేసు శరీరంతో ఉన్నాడు. ఇట్లా ఎప్పుడంటే చేయిస్తారు వీళ్ళు? గ్రిప్ చేయి, సరిగా చేపట్టు. అదే కోరుతున్న విశ్వాసమైన వారు ఒప్పుకున్న ఒప్పుకోలును వాళ్ళు గట్టిగా చేపట్టాలి. అది వాక్య సారాంశం. అర్థమవుతుంది చెప్పే మాట. అది మన బాధ్యత. విశ్వాసంగా మనం ఒప్పుకున్న ఒప్పుకోలు గట్టిగా చేపడదాం అని మన బాధ్యత. ఇది ఒకటి. రెండో బాధ్యత చెప్తాను చూడండి. 1 తిమోతి 4:13 చదువుతారు ఒకసారి, లేదు 12 చదవండి, బాగుంటుంది. 4:12 చదువుతారా? ఈ మంచి చిన్న మాటలేనండి, గుర్తుపెట్టుకోవచ్చు. 4:12 చదవండి. 1 తిమోతి 4:12 ఏముంది అమ్మా? చెప్పమ్మా. నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరించనీయొద్దు, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఒక విశ్వాసమైన నీవు విశ్వాసిగా బ్రతకడం ఏంటి అంటే తోటి విశ్వాసులకు మాదిరైపోవడం. అమ్మా, ఇది బాధ్యత. విశ్వాసమైన నీవు తోటి విశ్వాసులకు నువ్వు మాదిరిగా మిగిలిపోవడం, అది నీ బాధ్యత. ఇలా మీతో చెప్పనివ్వండి, ఇలా చెప్తాను. సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న ఈ భక్తిలో నీకు ఎవరి మాదిరి? నీవు ఎవరికి మాదిరి? ఎవరైనా మాదిరి పెట్టుకున్నావా? నువ్వు ఎవరికైనా మాదిరిస్తున్నావా? మరి నువ్వు ఎట్లా విశ్వాసమైనావు? అది నా ప్రశ్న. విశ్వాసమైన నీవు మరొకరికి నీవు మాదిరి పాలి, నీవు మరొకరిని మాదిరిగా పెట్టుకోవాలి. నీకు ఎవరైనా మాదిరి ఉన్నారా? ప్రార్థన జీవితానికి. ఎవరైనా మాదిరి ఉన్నారా? పవిత్రమైన జీవితానికి. ఎవరైనా మాదిరి ఉన్నారా? కుటుంబ జీవితానికి. ఎవరైనా మాదిరి ఉన్నారా? సాక్షి జీవితానికి. నీకు ఎవరి మాదిరి? నీవు ఎవరికి మాదిరి? ఈ రెండూ లేనప్పుడు నీ విశ్వాసగా సరిగా బ్రతకడం లేదు అని లెక్క. అర్థమైందని చెప్పే విషయం గ్రహించారా? అప్పుడప్పుడు నేను అంటుంటాను మా వాళ్ళకు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు మన మందిరానికి, వచ్చిన కొత్త వాళ్ళు, అక్క ఇన్ని వాక్యాలు చెప్తున్నారు స్వామి అన్న, ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి, ఎప్పుడు నేను నేర్చుకోగలుగుతాను? ఇవన్నీ కాదు, కానీ నేను మాదిరిగా పెట్టుకుంటానక్క, నేను పరలోకం వస్తానా అని ఒక సిస్టర్ అంటే, మరి వింటున్నారా మీరంతా? ఇన్ని వాక్యాలు ఎప్పుడు వింటానక్క, ఎప్పుడు నేర్చుకోగలుగుతాను? అవన్నీ పక్కన పెడతాను, కానీ నీ జీవితాన్ని చూస్తున్నాను, నీ జీవితం నాకు చాలా నచ్చింది, నేను మాదిరిగా పెట్టుకుంటాను, నేను పరలోకం వస్తాను అని అడిగితే ఇక్కడ కూర్చుని అక్కడ ఓఎస్ పాప నన్ను మాదిరిగా పెట్టుకో, పరలోకం వస్తావు అని ధైర్యంగా చెప్పగలుగుతారంటారా? ఈ క్రైస్తవులకు వచ్చిన దౌర్భాగ్యం మాట, నన్ను చూడొద్దు. మరి ఎవడు చూడమంటావు? నన్ను చూడొద్దని మాట్లాడుతున్నాడంటే వీడి దగ్గర తొగులు బజ్జీ జీవితం ఉందన్నమాట. అందుకే నన్ను చూడొద్దు, నేను మనిషినే. ఏం పౌరులకు చెప్పలేమో మనం? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం చెప్పండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎప్పుడు చెప్పే రోజులు వస్తాయి మనకి? అర్థంతో చెప్పే మాట. విశ్వాసులను ఒప్పుకున్న ఒప్పుకోలు గట్టిగా చేపట్టాలి. విశ్వాసులమైన మనం ఇతరులకు మాదిరికరంగా మారిపోవాలి. అప్పుడు విశ్వాసులుగా బాగా బ్రతికినట్టు లెక్క. ఇది వచ్చాయి. మొదటగా మనం ఎవరం? శిశువులం, రైట్. తర్వాత మనం ఎవరం? సజీవమైన రాళ్ళం. తర్వాత మనం ఎవరం? విశ్వాసం. 4వ చెప్తానండి. 4వ సంగతి ఇలా ఉంది. 10వ వచనం చదువుతాను చూడండి తల్లి. 2:10. 1 పేతురు 2:10 చదవండి ఈ మాట. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఈ వచనం దేవుని ప్రజ అయితిరి అండర్లైన్ చేయండి. చెప్పండి, ఎవరమంట మనం? గట్టిగా చెప్పండి, ఎవరయ్యామంట మనం? దేవుని ప్రజ అయితిని. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ మాట అన్నాడు. నిర్గమకాండం 19:6 మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, మీరు పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా అన్న మాట ఈరోజు మనతో అదే మాట అంటున్నాడు. మీరెవరో తెలుసా? మీరు దేవుని ప్రజ, యు ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ప్రజలు అంటున్నాడు. సరే, ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా మనం చేసుకోబట్టారు, మనం ఏం చేయలా. ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేదు.
దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క ప్రేమ చేత వారు దేవుని ప్రజగా మారారు. మనము అంతే, ఆయన కృప చేత, ఆయన ప్రేమను బట్టి మనం దేవుని ప్రజగా మారాము. అది మన భాగ్యం. మన బాధ్యత ఏంటో చెప్తాను రండి. మన బాధ్యత ఏంటంటే దేవుని ప్రజల యొక్క బాధ్యత. ఆసాఫ్ ఇలా పాడే 73వ కీర్తన చదువుతారు ఒకసారి. 28వ వచనం ఏముందో? 73వ కీర్తన 28వ వచనం చదవండి. నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సకల కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చుచున్నాను. ఏమంటున్నాడు ఆసాఫ్ అంటే, దేవుని ప్రజ దేవునికి దగ్గరగా వస్తారు. వారు దేవుని పొందును కోరుకుంటారు. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని ప్రజ దేవుని పొందును కోరుకుంటారు, దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు ఎట్లయినారంటే, మీకే చెప్తాను, మీరే చెప్పగలరు. మొదటి కీర్తన మొదటి వచ్చినట్టే చెప్పండి. ఎలాంటో తెలుస్తాయి, నాకు తెలుస్తుంది. పర్లేదు చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, ముందు నడక, తర్వాత పాపుల మార్గమున నిలబడ్డం 2, తర్వాత అపవాసులు కూర్చుని చోటన కూర్చోడం 3వ సంగతి. యేసును వాళ్ళు పట్టుకుని బరబరా ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజున పేతురు చేసిన పనితో తెలిసిన యేసయ్యకు దూరంగా నడిచాడంట. నీకు దేవుని పొందు తండ్రికరమైతే, దేవునికి దగ్గర ఉండవలసిన మనిషి దూరంగా పోయామే, సరే వెళ్ళాడండి. తరువాత ఎవరో చలిమంట వేసుకుంటే అక్కడ నిలబడి చలి కాచుకుంటున్నాడట. నడకాస్త ఏమైపోయింది? నిలబడ్డం అయిపోయింది. నిలబడి ఏం చేశాడంట? వారు చలిమంట దగ్గర అందరూ కూర్చుంటే వారి మధ్యలో కూర్చున్నాడట. కనబడిందా 1వ కీర్తన? అమ్మ 1వ కీర్తనలో మొదటి వచ్చిన ఇది భక్తిలో దివాలా కోరుతనానికి దిగుడు మెట్లు. ఇవన్నీ దూరంగా నడుస్తారు, ఎక్కడో నిలబడతారు, తర్వాత కూర్చుండిపోతారు. తర్వాత నువ్వు యేసు ఉన్నవాడు కాదంటే ఆ యేసెవరో నేను ఎరగనంటారు. అది పేతురుకు వచ్చింది ఈ బతుకు. అందుకనే దేవుని ప్రజ దేవునికి దగ్గరగా ఉండాలి. మనం కూడా అంతే. ముందు నడకటం మొదలెడతాం దూరంగా, తర్వాత ఎక్కడో నిలబడిపోతాం, తర్వాత కూర్చుండిపోతాం. ఉదాహరించమంటారా? మనం మారుమనసు పొందేం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మారుమనసు పొందలేదు కదా. వాళ్ళు సినిమా పెట్టుకున్నారు, టీవీలో సీరియల్ కథ పెట్టుకున్నారు. నువ్వు రక్షణ పొందిన దానివి, నువ్వు రక్షణ పొందిన వాడివి, చూసే మనసు నీకు లేదు. కాకపోతే ఇంట్లో ఉన్నాక తప్పదు కదా. ఈ గది నుంచి ఆ గదిలోకి నడక, ఆ గది నుంచి ఈ గదిలోకి నడక, ఆ గది నుంచి ఈ గదిలోకి నడక, ఈ గది నుంచి ఈ గదిలోకి నడక. నడిచి 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 ఆ టీవీలో ఏదో ఆకర్షణీయమైన ఏమంటే ఒక దృశ్యం వస్తే నిలబడిపోగాని మీ నాన్నగారు, అమ్మగారు, చెల్లో, తోటిగోడలో, బావగారు, భర్త గారు ఎంతసేపలో నిలబడి చూసుకొచ్చా అంటే సోఫా మీద కూర్చొని సీరియల్ కథ అయిపోయింది, సినిమా అయిపోయింది. అమ్మ వింటున్నారా? అలాగ అక్కడే గడిపేస్తాం మనం. ఇది మానవ బలహీనత అండి. దూరంగా నడవద్దు. ఎక్కడో నిలబడే మనిషి అయిపోతావు. ఎక్కడో నిలబడ్డావో ఎక్కడ కూర్చుండిపోతావు. తర్వాత యేసుని ఎరగని మనిషిలాగా మారిపోతావు. దేవుని ప్రజెప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. నీ పొందు నాకు ధన్యకరం, నీకు దగ్గరగా ఉండడం నా భాగ్యం అన్నట్టుగా బ్రతకాలి. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది. కనుక దేవుని ప్రజగా మనం దేవునికి దగ్గరగా ఉండాలి అనేది ఒక మాట. రెండో మాట చెప్తాను వినండి. మన దేవుని ప్రజ అయితే కనుక వినండి, ఇప్పుడు చెప్తాను. ఫిలిప్పీ 3:20 రాసి ఉంటుంది ఒకటి. ఫిలిప్పీ 3:20 మాట రాసి, దేవుని ప్రజ అమ్మ చెప్పండి, మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందున్నది. చాలా మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని ప్రజలకు వారి పౌరసత్వం పరలోకమందు ఉంది. ఒక విషయం అడుగుతాను, స్పీడ్గా చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రిని ఏ తండ్రిని పిలుస్తాము? పరలోకమందున్న తండ్రి. అంటే మీ తండ్రి ఎక్కడున్నాడు? మంచిది. మీ ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుంచి. మీ నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. బాగా చెప్తున్నారు. మీ పేరు ఎక్కడ రాయబడింది?
పరలోకంలో. మీ పౌరసత్వం ఎక్కడుంది? ఇప్పుడు చదువులు వచ్చిన ప్రకారం పరలోకంలో ఉంది. మీ పర్మనెంట్ ఉద్యోగం ఎక్కడుంది మీకు? ఇప్పుడు స్పీడ్గా చెప్పండి అందరూ. మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? మీ ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? మీ నివాసం ఎక్కడుంది? మీ పేరు ఎక్కడుంది? మీ పౌరసత్వం ఎక్కడుంది? మీ ఉద్యోగం ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? స్పీడ్గా చెప్పేస్తున్నారు. నిజమైన విషయం. అన్ని మనకు చెందినవన్నీ పరలోకమందున్నాయి. మన దేవుని ప్రజ, మన పరలోక రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు. మన తండ్రి అక్కడే ఉన్నాడు, మన ప్రభు అక్కడి నుంచి వస్తాడు, మన నివాసం అక్కడే ఉంది, మన పేరు అక్కడే రాయబడింది, మన పౌరసత్వం అక్కడే ఉంది, మన ఉద్యోగం అక్కడే ఉంది. మరి మన మనసు ఎక్కడ ఉందంటారు? చెప్పండి. భూలోకం మీద ఉంది. పై చూపు మనకు రావడంలా మన బతుకెప్పుడు కింద చూపే కదా. ఏమనుకోకపోతే చెప్తాను, ఈ సృష్టిలో ఎప్పుడు కింద చూపు చూసుకునే ఒక జంతువు ఉంది, దాని పై చూపు ఎప్పుడు రాదంట. ఇంటమా? పంది. కరెక్ట్గా చెప్పారు. దానికి పై చూపు రాదు. ఎప్పుడు చూస్తుంటే పై చూపు అంటే కర్ర కట్టే సంతగా తీసుకెళ్తుంటాడు వాడు, అప్పుడు దాని పై చూపు రాలా, తిరగేసి కట్టాడు కాబట్టి ఇలా చూస్తుంది. ఇప్పుడు దొంగ పంది, దాని పై చూపు రాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు వారి పైన ఉన్న వాటిని చూడటం రావట్లా. అందుకే పౌలు చెప్పాడు ఈ మాట. కొలస్సీ పత్రిక 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని చెప్పండి వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బ్రతుకుతారో వారు సిలువకు శత్రువులు అనేసాడు పౌలు. సిలువకు శత్రువులు RSS వాళ్ళు కాదు, సిలువకు శత్రువులు విశుద్ధ పరిశుద్ధులు కాదు, సిలువకు శత్రువులు బజరంగ దళాలు కానీ కాదు. ఎవరండి సిలువకు శత్రువులు అంటే? మీ యేసుప్రభు నమ్మామని చర్చిలోకి వచ్చి కూర్చొని ఎంతసేపు భూ సంబంధమైన మనసే. భూమి మీద మన చెత్తను ఎవడు పసిగట్టే వాసన చూసి తెద్దామనుకునే పద్దిలాగా నేల చూపులు చూసుకునే నైజమే ఉంటే మనం ఎట్లా దేవుని ప్రజ అండి? చెప్పండి నాకు. ఎట్లా మనం దేవుని ప్రజ? దేవుని ప్రజ దేవుని పొందును కోరుతారు. దేవుని ప్రజ దేవుని రాజ్యం మీద మనసు పెట్టే బతుకుతారు. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు దేవుని ప్రజగా చేయబడ్డం వారి పొందినటువంటి భాగ్యం. అయితే ఆలపిస్తున్నారా తల్లి? దేవుని ప్రజగా వారు ఆ పరలోకం మీద మనసు పెట్టి వారు బ్రతుకుతారు. దేవుని పొందును కోరుకుని బ్రతుకుతారు. ఇంకెక్కువ చెప్పలేను, టైం అయిపోతుంది. ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 5 చెప్తాను రండి. మనము శిశువులం, మనము సజీవమైన రాళ్ళం, మనము విశ్వాసులం, మనము దేవుని ప్రజ. ఇది యేసుక్రీస్తునందు మనకు దొరికినటువంటి భాగ్యం. అందుకే విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వారెవరున్నారు అని అనుకోవాల్సి వచ్చింది. 5వ సంగతి చెప్తాను రండి. 11వ వచనం చదువుతారా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అన్నాడు. చాలా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మన ఎవరము అంటే పరదేశులం అంటే మనకంటూ ఒక దేశం ఉంది కనుక. చెల్లి కళ్ళు బరువెక్కిపోతున్నాయి, సిస్టర్ గారు మీ కళ్ళు బరువెక్కిపోతున్నాయి, నాకు మైదా రోగం ఉందండి, నా కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు దినకరణ గారిలాగా. అలా చెప్పగలను వచ్చుంటే ఎవరు ఎట్లా విన్నా నాకేం ఇబ్బంది లేదు, కానీ నా మైదారు అందరం చూస్తానే వాక్యం చెప్తా. ఈ కళ్ళు బరువెక్కువైతున్నా పోల్ చేసుకుంటారన్నమాట. నేను ముందు ప్రసంగికుడు అయితే గొడవలేదు, నేను కొంచెం బైబిల్ టీచర్ కూడా పనిచేసానండి. అందుకే టీచర్స్ ఉన్నప్పుడు వీళ్ళు వినగలుగుతున్నారా, స్వీకరించగలుగుతున్నారా, హృదయం వరకు చేరుతుందో లేదో మీ మొక్క కవలికలను బట్టి మాకు అర్థమవుతా ఉంటుంది. అక్కడ లేచిపోయిందినండి. ఎవరు ఆవిడని చూడకండి, నాకే తెలుసు, అక్క తెలుసు అంటే మళ్ళీ వేరే ప్రయత్నం చేయకండి. తమ అర్థమైంది ఇప్పుడు విషయం. సరే, ఇప్పుడు ఎందుకు మనం ఎవరమంటాం? పరదేశం. మనకంటూ ఒక శాశ్వతదేశం ఉంచాడు కనుక ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకు అది పరదేశీ బ్రతుకు. మన పరదేశులం. అలా పరదేశులుగా ప్రభు మనం చూడడం అది మన భాగ్యమే. అయితే మన బాధ్యత ఏంటి అంటే చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏం రాస్తుందో? యేసు ప్రభు చేసిన ప్రార్థనలోని మాట చదవండి తల్లి. ఇంటమ్మా, నేను లోక సంబంధిని కానట్టు
వారును లోక సంబంధులు కారు అని. పరదేశులు ఈ లోక సంబంధులు కాదు, వారు పరలోక రాజ్య సంబంధులు. ఈ లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి, ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. ఈ లోకములో కొన్ని ఆచార సంప్రదాయాలు ఉంటాయి, మన లోక సంబంధులు కాదు. ఆచార సంప్రదాయాలు మనం అవ్వకూడడానికి వీల్లేదు, మన లోక సంబంధులు కాదు. అంటే లోకములో నమ్మికలు మన నమ్మికలు కారాదు. లోకములో నమ్మికలు చెప్పన, ఒకసారి మా పట్టణంలోని మా పెద్ద సంఘానికి పెద్దగారు మోటార్ సైకిల్ కొనుక్కుందంట. వింటున్నారా లేదా? కొనుక్కొని ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు ఫోన్ చేశాడు. అయ్యగారు మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బండి తీయాలి రండి అంటే, నేను ద్రాక్షారామం మా ఊరు వెళ్ళానండి, ఊర్లో లేను, నేను ఒక ఆయన పంపిస్తానులే ప్రార్థన చేస్తాడు, మీరు బండి తోలుకుందరని చెప్పి నాకు ఫోన్ చేశారు పాస్టర్ గారు. బ్రదర్ మీరు ఊళ్ళో ఉన్నారా అంటే, ఊళ్ళో ఉన్నానండి, మా సంఘ పెద్ద ఒక ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నట్ట, నేను కొంచెం ప్రార్థన చేసేస్తే ఆయన బండి తీసుకుంటానండి, కొంచెం వెళతారా అన్నాడు. సరే ఊళ్ళో ఉన్నానుగా, ఆయన పెద్ద సేవకుడు, ఆయన మాట ఎట్లా కొట్టేద్దాం అని చెప్పనుకు నేను వాళ్ళ ఇంటికి పోయా. చాలా పెద్ద బండి, దెబ్బటైన బండి తెలుసా? దెబ్బటైన బండి అంటే 4 లక్షల పైన ఉంటుందంట. అంత పెద్ద మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఈ వయసు మీద వాడు కుర్రగాడు కొనుక్కున్నాడంటే అర్థం పర్థం ఉంది. కానీ ఏమండి 63 సంవత్సరాల మనిషి ఇంతగాడికి ఎందుకంటే దెబ్బటైన బండి, ఏమో ముచ్చబడి కొనుక్కున్నాడులే అనుకుందాం. మొత్తానికి ఆ బండి దగ్గర నిలబడి, నీ రాకపోకలేదు యెహోవా నీ తోడుగా ఉండును. అమ్మ వింటున్నారా? ఏమండి ప్రభువా ఈయన డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందు వెనక కుడి ఎడమ నుంచి వచ్చిన వాహనం నుంచి ఇతను కాపాడు అని భలే ప్రార్థన చేసి, బ్రదర్ తీయండి అన్నారు. అయ్యగారు మీరు తీయండి, ఆ తాళం ఇచ్చాడు. ఈ దెబ్బటైన బండి తీయలేనండి అమ్మ, అది ఈ బరువు బండి నేను తీయలేదు, మీరే తీయండి అని చెప్పి ప్రార్థన చేశాడు. తీయండి అన్నారు. ఏమండి తాళం పెట్టినాడు, స్టార్టర్ కొట్టాడు, స్టార్ట్ అయ్యింది. ఏది సెలవండి అంటున్నాను, ఎలడే ఎలగండి అంటాడు. భార్య అమ్మా అలాగే ఎలగరా అన్నాడు. ఏంటమ్మది ఎదురు రమ్మంటున్నాడు. నేనన్నా ఆగండి, ఎదురు సిస్టర్ రావాలంటే ఆవిడ ఎదురొస్తే శుభం జరుగుద్దండి అన్నాడు. మరి ఆ పడద నన్ను పిలిపించిన, మరి పాట ఎందుకు ఇక్కడ, మరి వాక్యం చదవడం ఎందుకు, మరి ప్రార్థన చేయడం ఎందుకు? అమ్మా వింటున్నారా? తమాషా నా దేవుని సేవకుల సమయం వాడుకోవడం అంటే, నేను ఆవిడ వస్తే ఒప్పుకోనన్నాను. లేదు లేదండి ఆవిడ ఎదురు రాకుండా నేను ఏ పని చేయను అన్నాడు. నీవు నన్ను పిలిపించావు కాబట్టి ఆవిడ ఎదురొస్తే నేను ఒప్పుకోనంటాను నేను. వింటున్నారా? మా ఇద్దరు మధ్య కొంచెం వాదం జరిగిపోతున్నట్టుంది. నేను అంత గట్టిగా పట్టేందుకు పట్టానంటే, ఈ దెబ్బటైన బండి కొండం ఆ అక్కకి నచ్చినట్టు లేదు. ఆవిడ ముఖం తుమతుమలాడుతుంది, బొగ్గులపై ముఖంది. ఇప్పుడు ఆ ముఖం చూసుకుని నేను బండి తోలాడు అనుకోండి, ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఆ స్వామి గారు వచ్చి ప్రార్థన చేశారు, యాక్సిడెంట్ అయిందని నాకు వస్తుంది, మరి నేను దోషనైపోతాను. అందుకని నేను ఆవిడ ఎదురు వస్తే ఒప్పుకోనంటాను నేను. ఇప్పుడు చెప్పండి, ఎదురు రావడం లేఖనం ఇచ్చిన నమ్మకమా, లోకం ఇచ్చిన నమ్మకమా? చెప్పండి, చెప్పండి అమ్మా. వీళ్ళు మరి ఏమి నమ్ముతున్నారు మనల్ని? మరి వీళ్ళు దేవుని ప్రజ ఎట్లయినారు, వీళ్ళ పరదేశులు ఎట్లయినారు? చెప్పండి నాకు. వీళ్ళ పరదేశులైతే లోక సంబంధులు కానట్టుగా ఉండి లోకాచారాలు వినండి వారు స్వీకరించకూడదు కదా. సరే ఆయన గురించి చెప్తే తగినంత మీ సంగతి చెప్తా. ఇల్లు కట్టుకున్న సిస్టర్ గారు ఓపెనింగ్ మమ్మల్ని పిలిచింది. మమ్మల్ని సేవకులు ఎంత గౌరవించిందో అక్క అని చెప్పి తెల్ల చొక్కా వేసుకుని తెల్ల ప్యాంట్ వేసుకుని ఏమన్నా కొత్తింటికి వచ్చి రెప్పన కత్తరించి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అని పాట పాడేసి ఒక్కొక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేసి నీ వంటగది దగ్గర వచ్చేసరి ఆల్రెడీ ఎప్పుడు ఉంటుండే సేవ అక్కడ. ఓపెనింగ్ మాత్రం 10 గంటలకు చేయించావు, తెల్లవారి నువ్వు 5 గంటలకు అక్కడేదో వంట చేసిందంట. ఏం చేశారు సిస్టర్ అంటే, పాలు పొంగించాను బ్రదర్ గారు. పాలు ఎందుకమ్మా పొంగించామంటే, పాలు పొంగించి నేలపాలు ఎందుకు చేసామన్నా, నేలపాలు గారు పరమాన్నం ఉండేనండి. మరి ఏదో పరమాన్నం ఏది దీనిలో 5 ముత్తైదువులు పిలిచి పెట్టేసిందంట. ఎందుకు పెట్టామనన్నా అంటే కూడా అంటది, ఆ 5 మొత్తం కడుపులో చల్లగా చేస్తే ఈవిడిలో చల్లగా ఉంటుందంట. మరి మమ్మల్ని నింపడం 10 గంటలకి. చూడండి ఎట్లుంటారో మీరు.
అప్పుడు చివరిగా సిస్టర్ ఏమనుకోకండి, 5 బాగా తినిపోయారంటే చూడండి బ్రదర్ ఖాళీ అయిపోయింది. ఈ 5 బాగా తినిపోయిన వాళ్ళు ఎవరు కావడికి నువ్వు ఇంత మంచి ఇల్లు కట్టుకోవడం నచ్చి ఉండదు. ఆవిడ పోతా పోతా ఈ ముదనష్టమని ఆహా ఇంత మళ్ళీ చిల్లు కట్టుకోగలిగింది, దీని ఇల్లు కోలనిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నీకు ఆశీర్వాదం వచ్చిందా శాపం వచ్చిందా నీటికి? మరి ఎందుకు ఆ పిచ్చి ప్రయత్నాలు? అర్థమైందా లేదా? లోకమా లేఖనమా? మీరు పరదేశంలో అయితే అమ్మ ఆలోచిస్తున్నారా, మీరు పరదేశంలో అయితే మీరు లోకాచారాలకు లొంగకూడదు కదా, ఈ లోక సంబంధులు కానట్టుగా బ్రతకాలి కదా. ఇంకో విషయం చెప్తాను వినండి. ఈరోజే ఒక దగ్గరికి వాస్తవంగా వెళ్ళాలి, నేను రాలేను, వేరొక వాళ్ళని మేము పంపిస్తామనంటే ఏమంటే ఆవిడ అంటారట 17వ తారీఖున ఆ రోజు వద్దని చెప్పండి. ఏ అమావాస్య అంట. ఈ క్రైస్తవుల దగ్గర విడిగా తగలంటాయండి. దేవుడు మంచివాడా చెడ్డవాడా చెప్పండి నాకు, గట్టిగా చెప్పాలి మీరంతా. మంచివాడు. ఆయన ఇచ్చిన రోజులను మంచివా చెడ్డవా? మరి అమావాస్యలో చెడ్డ రోజు ఎట్లయింది? ఒక రోజు చెడ్డదని మీరు అంటున్నారంటే మీరు నమ్మిన, మీరు ప్రకటిస్తున్న దేవుడు మంచివాడు కాదని చెప్తున్నారు మీరు. అందుకని మా చర్చిలో అన్ని పెళ్లిళ్ళు దాదాపుగా నాకు తెలిసినంత వరకు అమావాస్య రోజు పెడతా, కోరండి పెడతా. అమావాస్య రోజే తెలుసుకుని పెడతా, అమావాస్య రోజే పెళ్లిళ్ళు. ఎందుకంటే ఈ పాడాచారానికి ఒక ముగింపు పలకాలి మనం అని అలా పెడుతుంటారు. ఒక మంచి శుభార్త చెప్పనా, అమావాస్య రోజు పెళ్ళైన వాళ్ళకి అమావాస్య తర్వాత వచ్చేది పుణ్యం కదా, ఆ రోజున పుణ్యంలాగే ఉన్నాయి. పుణ్యం అనుకొని పోయి పెళ్లి చేసుకున్న వాళ్ళ బతుకులు అమావాస్యలు అయిపోతున్నాయి. అంటే మీకు అర్థమైందా? అమ్మ గ్రహిస్తున్నారా? కనుక వినండి, మానవ ఆచారాలు, మానవ కల్పితాలు, లోక సాంప్రదాయాలు దానికి వ్యతిరేకంగా రండి. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు పరదేశులు. ఇది మొదటి మాట. రెండవ సంగతి, పరదేశుల మనస్తత్వం ఎట్లుంటుందంటే చదువుతారు ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-2 పేజీలు వెనక తిప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముగింపుకు వచ్చేస్తున్నాను రండి. 16వ వచనం చదవండి. ఏమి రాస్తుందో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఆ పైన 13వ వచనం చూడమా ఏమి రాస్తుందో, మీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుంచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమని ఒప్పుకొని చచ్చిపోయినారు. అంటే పరలోకమందు వారి కొరకున్న స్వాస్యము కొరకు ఎదురు చూస్తారు. అమ్మా ఏంటమ్మా, లోకమును చెందనట్టుగా బతుకుతారు, అలాగే పరలోకమందున్న స్వాస్యం కొరకు ఎదురు చూస్తారు. మన ఈస్టర్ రోజు సాయంత్రం మా బ్రాంచ్ చర్చ్ ఒరిస్సా బార్డర్లో ఉంటుంది. ఇలా చర్చ్ నుంచి ఒక టీచర్ మా సహోదరు ఫోన్ చేసింది, అన్నయ్య కొద్ది విషయాలు మాట్లాడవచ్చా అని. చెప్పమా పర్వాలేదన్నాను. అన్న ఈరోజు ఆరాధన బాగా జరిగింది అని అవన్నీ విషయాలు చెప్పిన తర్వాత అంటది, మీరు మేషార్త గురించి మాట్లాడాలన్నయ్య అంది. అంటే వాళ్ళ ఆయన టీచరే, ఈమె కూడా టీచరే. మేషార్తో మాట్లాడాలి అంది. సరేనమ్మా ఏం మాట్లాడాలి, ఏంటి విషయం అంటే, ఏమి లేదన్నయ్య, మా బావగారు మేషానికి ఇద్దరే కదా వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు, వాళ్ళు కొంచెం ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల్లో మా ఆయనకి ఇవ్వాల్సింది పూర్తిగా మా బావగారు ఇవ్వకుండా మా బావగారు తీసుకోవాల్సిన తీసేసుకుని ఒక 2 ఎకరాల దగ్గర మేషాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. మా బావగారు, మా తోటి కోడలు, మా వదిన మరదళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేస్తున్నారు మమ్మల్ని. మేషారు ఊరికే దెబ్బలాటగా దిగుతున్నాడు, కోర్టుకు వేద్దామని అంటున్నాడు. ఇవన్నీ వద్దండి, వదిలేసేయండి. మనమిద్దరం మారుమనసు పొంది రక్షణ పొందాము. వాళ్ళు ప్రభు గారు సంపాదించుకోవాలంటే ఈ ఆస్తి కొరకు వాళ్ళు పోగొట్టుకుంటామా? వదిలేద్దామంటే నేను అంటున్నాను అన్నయ్య, మేషాలు వదలొద్దు. ఎకరం అప్పుడు ఏమంటే ఇప్పుడు రేట్లలో ఆ ప్రాంతంలో ఎకరం సుమారు ఏమంటే ఒక 40 లక్షలు పలుకుతుందట. ఆ ప్రాంతంలో భూమి 2 ఎకరాలకు 80 లక్షలు వస్తుంది. 80 లక్షలు పోగొట్టుకుంటామా? నేను వదలంటున్నాడు ఈయన. వాళ్ళ ప్రభు కొరకు సంపాదించుకోవాలంటే ఇది వదిలేసుకుందామంటే నేనంటాను. మరి స్వాస్యం ఉంది కాదు దేవుని దగ్గర. పోతే పోనివ్వండి, 80 లక్షలు పోతే పోయింది.
అని నేనంటాను. మేషాలు చాలా గట్టి పట్టారు, గొడవాడుతున్నారు, అన్నదమ్ములను చూడకుండా వీళ్ళు కీచులాడుకుంటున్నారు, నాకు నచ్చడం లేదనియా, మీరు కొంచెం మాట్లాడతారా అంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్ల మనస్తత్వం ఎక్కడుంది? పరదేశిని నేను, పరలోకమందు నా కొరకు దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి నిర్మాణకుడు అయ్యున్నాడో ఆ పునాదులు గల పట్టణంలో నాకంటూ ఆ స్వాస్యం ఉందని గ్రహి పొందగనక ఈ 2 ఎకరాలకు తొన్నగలాడుతున్నా ఈ మహాతల్లి సెంటు భూమి కక్కుతబడి పోలీస్ స్టేషన్ లో పోయి కోర్టులో పడి తిరుగుతున్నారు కొంతమంది క్రైస్తవులు. అర్థమైందా? వ్యర్థమైందా? అంటే వీళ్ళు పరదేశం అనుకోవడం లేదు, పరలోక రాజ్యంలో వారికి స్వాస్యం ఉంది అని వారు గుర్తెరగడం లేదు అని అర్థం. చెప్పండి, ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే పరదేశంగా లోక సంబంధులు కానట్టు బతకాలి, పరలోకమందున స్వాస్యం కొరకు ఎదురు చూస్తూ అది మన బాధ్యత. అయిపోయింది చెప్పడం. ఎన్నొచ్చాయి? 6 చెప్తాను రండి. మనము శిశువులం, మనము సజీవమైన రాళ్ళం, మనము చెప్పండి విశ్వాసులం, మనము దేవుని ప్రజ, మనము పరదేశులం. అమ్మ 5 అయిపోయినాక 6 చూడండి, చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వముని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రం వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండడి. ఈ వచనంలో దేవుని దాసులు అనే మాట అండర్లైన్ చేయండి. మనమెవరం? దేవుని దాసులం అని అలా చెప్పగలగాలి మీరు. మనమెవరం? దేవుని దాసులం. సరే, ఇప్పుడు దేవుని దాసులుగా దేవుడు చేసుకున్నాడు మనల్ని, దానికే మన దగ్గర అర్హత లేదు గనక దేవుని దాసులుగా ఉండగలగడం అది మన భాగ్యమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, మనమెవరం? సరే, దేవుని దాసులంగా ఇప్పుడు మన బాధ్యత ఏమిటి అని అంటే, మొదటి బాధ్యత వినండి ప్రియులారా, వినండి ఈ మాట. ఇలా రాస్తుంది యెహెజ్కేలు గ్రంథం 2:1, నరపుత్రుడా చక్కగా నిలబడు, నీవు చేయవలసిన దాన్ని చెబుతాను అన్నాడు. చదవండి, యెహెజ్కేలు 2:1 ఏముందో? నరపుత్రుడా చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. అంటే వీడిని యజమాని యొక్క స్వరం వినడానికి సిద్ధంగా ఉండేవాడే దాసుడు. రెడీ టు హియర్. యజమాని స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నవాడే దాసుడు. రెండో సంగతి చెప్తాను, ఈ వచ్చిన చదవండి. ఇది దాసుల బాధ్యత. 2 సమూయేలు గ్రంథం 15:15 చదువుతారా? చాలా బాగుంటుంది ఈ వచనం. 2 సమూయేలు 15:15 చదవండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేశారు, చిత్తగించము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవను రాజువగు నీకు నీవు సెలవిచ్చినట్లు మేము చేయుటకు సిద్ధంగా. రెడీ టు సర్వ్. సేవ చేయడానికి సిద్ధపడేవాడు సేవకుడు, వినడానికి సిద్ధపడేవాడు సేవకుడు, యజమాని స్వరం వినడానికి సిద్ధపడి యజమానికి సేవ చేయడానికి సిద్ధపడి ఉన్నవాడే సేవకుడు. ప్రభు మనలను సేవకులుగా చూస్తున్నాడు. ఆయన సేవకులుగా మనం చేయబడ్డాం. ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు అన్నాడు ఒకసారి యెషయా ముందు, మా నిమిత్తం ఎవరు పోతారు, మా నిమిత్తం ఎవరు పోతారు అంటే చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపము అన్నాడు. వినేష్ ఏమండి సిద్ధపాటు ఉంది, సేవ చేసే సిద్ధపాటు ఉంది. ఆయన సరైన సేవకుడు అన్నట్టు ఇక్కడ కూర్చున్న మనం యేసుక్రీస్తునందు భాగ్యవంతులమే, కానీ బాధ్యత వహిస్తున్నామా? ప్రభు స్వరం వినడం చేతనవుతుందా? ప్రభు సేవ చేయడానికి మనకు మనసు వస్తుందా? ఇది మనం ఆలోచించాలి. టైం అయిపోయింది కనుక వివరించలేకపోతున్నాను, మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. ఎన్నొచ్చినా ఇప్పుడు చివరి చదవండి. 25వ వచనం చదవండి, ఏం రాస్తుందో? 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల వలె అనే మాట అండర్లైన్ చేయండి. మనం ఎవరం? గొర్రెలం. అమ్మ ఆలకిస్తున్నారా? మనం ఎవరం? గొర్రెలం.
ఎవడో గొర్రెలని క్రైస్తవుల గురించి అంటుంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడే తన కాపరిగా పెట్టుకొని మన గొర్రెలను పిలిచినప్పుడు ఎవడో గొర్రె అంటే పెద్ద బిడిపడాల్సిన అవసరం మనకేమొచ్చిందండి? మనం ఆవు అని ఆయన పిలుద్దాం, భరించగలుగుతాడు? ఒరే ఆవు అని పిలిచామనుకోండి, ఎవరు అలా కలుస్తున్నాడో ఈ 2 తెలుగు రాష్ట్రాల వాడి పేరు మీకు తెలుసు. తెలుసా తెలీదా? ఎవరు? రాధా మనోహర్ దాస్ గారు. గౌరవిద్దాం, అయింది మనిషిగా గౌరవిద్దాం. గొర్రెలను ఊరికే ఎగతాళి చేస్తారు. అవును, మేము గొర్రెలమే, మా ప్రభు మా కాపరి, మేము ఆయన గొర్రెలం. అమ్మా వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు గొర్రెలుగా మనం చేసుకుని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉంటే కాపరిగా, అది మన భాగ్యం అయితే ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. గొర్రెల బాధ్యత ఏంటి అంటే కాపరి చేత నడిపించబడుతూ ఉండాలి. ఏంటో చెప్పండి? కాపరి చేత నడిపించబడుతూ ఉండాలి. అది మన బాధ్యత. మనం నమ్మిన దేవుడు మనం నడిపించేవాడు. రామపత్రిక 8:14 ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని రాసి ఉంది. నడిపించబడదాం, ఆయన నడిపింపు మంచిది. రెండో సంగతి ఏంటంటే, ఎవడి గొర్రె యొక్క మరో పని చెప్తాను వినండి. పాలస్తీనా దేశంలో గొర్రెలు 4 గంటలుగా లేస్తాయిట, దొడ్డిలో అరవడం మొదలు పెట్టేస్తాయి. మొదలు పెట్టగానే కాపరి లేచి తన కాలకృత్యాలు కొంచెం తీర్చేసుకొని ఈ గొర్రెలన్నీ అలాగ మైదానం మీద తీసుకుని వస్తాడు, పచ్చిక గల చోట్లకు తీసుకుని వస్తాడు. ఆ గొర్రెకు తెల్లవారుజామున దొరికే ఆ గడ్డి చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే రాత్రంతా పడేటువంటి మంచు తునకలు ఈ పచ్చి గడ్డితో కలిస్తే అది తింటున్నప్పుడు దానికి భలే టేస్టీగా ఉంటది. 10 గంటల లోపుగా బాగా తినేలా చేస్తాడు కాపరి. తినేసిన తర్వాత శాంతికరమైన జలములు ఎక్కడ ఉన్నాయో చూస్తాడు. శాంతికరమైన జలములు అంటే ప్రవాహ జలములు కావు, నిలకడగా ఉన్న నీళ్లు. ప్రవాహ జలాలు మేకలు తాగుతాయి, నిలిచే నీళ్లు గొర్రెలు తాగుతాయి. ప్రవాహ జలాలు గొర్రెలు తాగలేవు. అందుకే శాంతికరమైన జలములు ఎక్కడ ఉన్నాయో చూసి అక్కడికి వచ్చి నీళ్లు పట్టిస్తాడు. అమ్మ వింటున్నారా? అదే దావీదు పాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు. మంచిది. కనుక నీళ్లు తాగేశాయి, పచ్చిక తిన్నాయి, నీళ్లు తాగేశాయి. ఇప్పుడు కాపరి పని ఏంటంటే ఎక్కడ నీడొస్తుందో చూస్తాడు. నీడున్న కింద మరి పచ్చిక ఉండాలి కనుక నీడున్న చోట కింద పచ్చికున్న చోటకు ఇవన్నీ తీసుకుని వచ్చి గొర్రెలన్నీ పడుకోబెడతాడు. ఒక విషయం చెప్పనా? ఈ గొర్రెలన్నీ పచ్చిక తినడం ఎంత ప్రాముఖ్యమో, నీళ్లు త్రాగడం ఎంత ప్రాముఖ్యమో, అది విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. అలా వింటున్నారు మీరంతా? విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. విశ్రాంతి తీసుకుంటున్న గొర్రెల్లో అవి తిన్నదాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు తన శరీరంలో 2 అభివృద్ధి చెందుతాయి. ఒకటి దాని యొక్క ఊల్ అనగా దాని జుట్టు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వెంట్రుకలు పెరుగుతుంటాయి. ప్రశాంతంగా పడుకుంటే వెంట్రుకలు పెరుగుతుంటాయి. అమ్మా వింటున్నారా? వెంట్రుకలు ఎందుకు ఊడిపోతాయి చెప్పనా మీకు? వర్రి చెత్త ఎక్కువైపోతే వెంట్రుకలు ఊడిపోతాయి. దేవుడి మధ్యన నన్ను ఆశీర్వదించి నా ముఖానికి వచ్చి పెద్దదిగా చేస్తున్నాడు రోజు రోజుకి. అంటే అర్థమైందా మీకు? ఎక్కడికి ఉండేదండి నల్లడు జుట్టు, అవునమ్మా మనిషి గారు అంతేనా? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది జుట్టు. దేవుడు ఆశీర్వదించి ముఖాన్ని పెంచేస్తున్నాడు రోజు రోజుకి. నేనే పెద్ద నవ్వేకండి. జుట్టు ఎక్కువ ఉన్న మీకు నూనె ఖర్చు, ఏమండి తలకాయ ఎక్కువ ఉన్న మాకు పౌడర్ ఖర్చు. ఎక్కడి నుంచి పౌడర్ రాయాల్సి వస్తుంది మీకు? అమ్మా మీరు జుట్టు అంతా నూనె పెట్టుకోవాలి, మీకు నూనె ఖర్చు మా పౌడర్ ఖర్చు ఒకటేనండి. కానీ ఎందుకు ఊడిపోతున్నాయంటే ఏవో వర్రీస్ అండి. సంఘంలో కుటుంబాలు అమ్మా వింటున్నారు, ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి సేవలో. ఇవన్నీ వర్రీస్ వస్తుంటే అమ్మ వింటున్నారు, వెంట్రుకలు ఊడిపోతూనే ఉంటాయి. కానీ ప్రశాంతంగా నిద్రపోతే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. వింటున్నారు, మంచి సూత్రం చెప్పారు. అలాగే అమ్మన్నారు, ఏ పని చెప్పినా ఏ పని చేయకుండా దెమ్మకొక్కలా పడుకోకండి పిల్లలు, జుట్టు పెరుగుతారు. పడుకోవాల్సిన టైంలో పడుకోండి, మంచిది ఆరోగ్యంగా ఉంటుంది. కానీ గొర్రెల ప్రశాంతంగా పడుకోగానే దాని ఊరు పెరుగుద్ది. అదే సమయంలో
దాని లోపల ఫ్యాట్ పెరుగుద్ది, కొవ్వు పెరుగుద్ది. కాపరికి గొర్రె ఈ రెండు పెంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకో చెప్పనా? ఫ్యాట్ బాగా పెంచుకున్న గొర్రె ఎవడైనా కొనుక్కుంటాడు. అది దేవునికి బలి అర్పణ ఇవ్వడానికి ఫ్యాట్ ఉన్న గొర్రె వాడుకుంటాడు. అంటే ఈ గొర్రె తన కొవ్వుతో దేవుని బలిపీఠం మీద దేవునికి సేవ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ శరీరం మీద వచ్చిన బిడ్డలు ఊరితో ఎవడ చలికి వారు కాపాడుకోవడానికి, వారు బట్టలు పుట్టించుకోవడానికి, కోట్లు వేసి చేసుకోవడానికి ఏంటి తన యొక్క ఊలంతా ఇచ్చేస్తుంది. ఇది ఎవరికి సేవ? మనుషులకు సేవ. ఇది ఎవరికి సేవ? దేవునికి సేవ. అంటే బాగా ఎదుగుతున్న గొర్రెలు వారు దేవుని సేవకు పనికొస్తారు, మనుషుల సేవకే పనికొస్తారు. అటువంటి గొర్రెలుగా దేవుడు మనం చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఆయన చేత నడిపించబడ్డ మన బాధ్యత. అలాగనే ఆయనకు, మనుషులకు మనం సేవ చెయ్యాలి అని మన బాధ్యత. ఇంతకు మనం ఎవరం అంటే చెప్పండి, మనము గొర్రెలము. అయిపోయింది 2వ అధ్యాయం అంతా. అమ్మ మళ్ళీ చెప్పనొక్క మాట. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. చెప్పండి, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. విశ్వాసులుగా మనం చాలా భాగ్యవంతులం. యేసుక్రీస్తుల మన ఎవరం? శిశువులం. మన ప్రత్యక్షతను పొందడం, అలాగనే వాక్యమనే పాలన అపేక్షించి ఎదగడం, ఈ 2 బాధ్యతలు మన మీద ఉన్నాయి. మనమంతా సజీవమైన రాళ్ళం. అది మన భాగ్యం. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అని అంటే, మీరంటే యేసు మీద ఆధారపడి బతకాలి. యేసుని ఇంకొకరికి అందిస్తూ బ్రతకాలి, చూపిస్తూ బ్రతకాలి. యేసుక్రీస్తులను మన ఎవరం? విశ్వాసులం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి, తోటి విశ్వాసులుగా మాదిరైపోవాలి. యేసుక్రీస్తులను మనం ఎవరం? దేవుని ప్రజలం. దేవుని ప్రజలుగా దేవుని పొందును కోరుకోవాలి. అలాగనే దేవుని రాజ్యం మీద మనసు పెట్టి బతకాలి. మనం ఎవరం? దేవునిలో ఏమైనా పరదేశులం. పరదేశులంగా మన బాధ్యత ఏమిటి అని అంటే, లోక సంబంధులు కానట్టుగా బతుకుదాం, పరలోకమందున స్వాస్థ్యం కొరకు ఎదురు చూద్దాం. యేసుక్రీస్తులో మనం ఎవరం? దేవుని దాసులం. కనుక ఆయన చెప్పే మాట వినడానికి సిద్ధపడదాం, ఆయన సేవ చేయడానికి సిద్ధపడదాం. అది మన బాధ్యత. యేసుక్రీస్తునందు మనం ఎవరం? మన గొర్రెలం. ఆయన చేత నడిపించబడదాం. అలాగనే ఆయనకు, మనుషులకు ఉపయోగపడే వ్యక్తులుగా మారదాం. నా వెనకాల చెప్పండి ఇప్పుడు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఇప్పుడు అడుగుతాడు, మీరు జవాబు చెప్పాలి. మనం ఎవరం? ఏమో మన మోగ జీవుల కూర్చున్నా చెప్పరే. అందరు శిష్యులు కాదు, శిశువులం. మరి శిష్యులు చేసేకండి. మనం ఎవరం? శిశువు. మొదటి మనం ఎవరం? శిశువులం. మనం ఎవరం? వెరీ గుడ్. మనం ఎవరం? విశ్వాసులు. మనం ఎవరం? దేవుని ప్రజ. మనం ఎవరం? పరదేశులు. మనం ఎవరం? దేవుని దాసులు. మనం ఎవరం? చెప్పండమ్మా. గొర్రెలం. మీరు మర్చిపోతే రవికిషోర్ గారు చెప్పి కర్రలు తెప్పించి సిలువే చంపేయాలి రేపేమని. మళ్ళీ రేపు అడుగుతా. ఇంటికి వెళ్ళి చదివితే జ్ఞాపకం ఉంటాయి. భాగ్యాలు గుర్తుపెట్టుకోండి, బాధ్యతలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవితం జీవించవలసిన రోజుల్లో పడ్డాం మనం. ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి ప్రతికూలతలు దేవుని సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని సేవకు ఎదురవుతున్న చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం. భయముతో, జాగ్రత్తతో మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. కింద కూర్చున్న వాళ్ళకి మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. ప్రార్థన చేసి ముగించేస్తాను. పాస్టర్ గారు టైం ఇస్తాం. తల వంచండి. వెంటనే ఎవరో చూడద్దు. తల్లి అమ్మా వెంటనే కళ్ళు మూసేసుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, అన్న, నువ్వు చాలా భాగ్యవంతుడు. అదే సమయంలో బాధ్యత గల మనిషివి. విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళం కాదు మనం. మన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
వాటిని అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రభు యొక్క కృపా సహాయాన్ని కోరుకోండి. ఆయన ఇంకా కృపాసనం మీదే కూర్చున్నాడు. కనికరము చూపుతాడు, కృప చూపుతాడు, సమయోచితమైన సహాయం కూడా చేస్తాడు. ఆయన వైపు చూడండి. ప్రభువా, ఈ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు నాకు అనుగ్రహించిన భాగ్యాలంత గొప్పవైనప్పుడు, నా మీద మోపబడిన బాధ్యత అంత గొప్పదైనప్పుడు, దానికి తగినట్లుగా బ్రతకడం నాకు చేత కావటం లేదు నాయన. కనికరించవా, కృప చూపవా, నన్ను క్షమించవా, నాకు క్షేమాన్ని కలిగించవా అని ఎవరికి వారు మీరు ప్రార్థన చేసుకుని ఆయన వైపు చూద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. సంఘ క్షేమాభివృద్ధి కూడిక నిమిత్తం మేము చేరి వచ్చాము. సంఘముగా మేము నీలో మేము ఎవరమో, మా స్థానం ఏంటో, మా మీద మోపబడి ఉన్న బాధ్యతలు ఏంటో అర్థం చేసుకోవడానికి పరమ తండ్రి మీరు అనుగ్రహించిన మంచి సమయం కొరకు వందనాలు. అపోస్తలుడైన పేతురుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన రాసిన సాహిత్యంలో 2వ అధ్యాయంలో మీరు మాకు ఇచ్చిన 7 స్థాయిలు మేము అర్థం చేసుకుని, మా బాధ్యతను కూడా ధ్యానం చేసుకుని, అందుకు తగినట్లుగా బ్రతకడానికి మా ప్రియులందరికీ మీరు తరుణం ఇవ్వండి. వారిని బలపరచండి, వాళ్ళు వెన్నంటి ఉండి వారిని స్థిరపరచండి. ఎంతైనా నమ్మదగిన వాడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రేపు పగలు ఉన్న యవనస్తుల కూడిక, మరలా రేపు రాత్రి ఉన్న సంఘ క్షేమాభివృద్ధి కూడిక, అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నీ సంకల్పంలో నీ ప్రణాళికలో ఉన్న నీ ప్రియులను నేను తీసుకురమ్మని వేడుకుంటూ, నీ దాసుడు రవికిరణ గారు, మా సోదరి, వారి కుటుంబం నీ కొరకు పడుతున్న ఈ ప్రయాసకు రావలసిన ఫలము దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ క్రీస్తు నామమునందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యున సహవాసం మనకును మన కుటుంబాలకును సదా తోడుకుండి నడిపించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. 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 కూర్చోనండి. చక్కని వర్తమానం అందించిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ సమయం వెచ్చించి మరి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికకు ఇచ్చేసిన సేవకులకు, మరి విశ్వాసులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీ అందరి కోసము సిద్ధపరిచినటువంటి భోజనాన్ని మరి పూర్తి చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. రేపటి దినము 10 గంటలకు యవనస్తుల కూడుకుంటుంది. కాబట్టి మీ యవనస్తులందరినీ కూడా పంపించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడారని మనం నమ్ముతున్నాం కదా. అలానే రేపటి దినము కూడా సిద్ధపడరండి. మీతో ప్రభు తప్పనిసరిగా మాట్లాడబోతూ ఉన్నారు. ప్రభు యొక్క కార్యాలను మనం పొందుకొని మనము దేవుని కొరకు రాకడ కొరకు సిద్ధపరచబడే వారుగా ఉంటామని మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడితో కూడికి ముగించబడుతుంది. బఫే సిస్టమ్గా 2 కౌంటర్స్ పెడతారు. అటు సైడు ఒకటి, ఇటు సైడ్ ఒకటి. స్త్రీలకి పురుషులకి వేరుగా ఉంటుంది. అందరూ కూడా భోజనం చేయాలి. తర్వాత సేవకుల కొరకు లోన టేబుల్స్ వేస్తారు. వారు లోన భోజనం చేయాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అందరి కోసము సరిపడా భోజనం సిద్ధపరచబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఉదయము 5 గంటలకి ప్రార్థనా సమయం, అందరూ కూడా రండి. అలానే 10 గంటలకు యవనస్తుల కూడిక. యవనస్తులను మీరు ఏం చేయాలంటే తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సాయంకాలము, రేపు సాయంకాలము సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఎన్ని గంటలకి? 6 గంటలకి. పెద్దల కాడ ముగించుకొని మనం పనులు ముగించుకొని వస్తే ఇంకొద్దిసేపు ఎక్కువ వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. సేవకులు మన దగ్గరే ఉంటారు, ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదు. కాబట్టి ఏ టైం అంటే ఆ టయానికి మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరిగా ఉపయోగించుకోవాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. చెప్పాలా లేకుండా రైట్.
కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ముందుగా మన సంఘ బిడ్డలందరూ పరిచర్య చేయండి. తర్వాత మనం అంతా కూడా చేద్దాం. ముందు బయట నుంచి వచ్చిన వాళ్ళకి, దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి, సేవకులకి పరిచర్య చేసే వాళ్ళకి ఇక్కడ ఉండాలని అందరికీ మనం చేస్తాం. మంచిది, అందరికీ వందనాలు. Jeremia.